వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. ఏవిస్ హాస్పిటల్ సమర్పించు దసరా స్పెషల్ కిచెన్ షూట్ కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దసరా శుభాకాంక్షలు అండి మీకు. దసరా శుభాకాంక్షలు జయ. మీకు కూడా దసరా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎస్ దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా పండుగ అనగానే ఇది ఒక రోజు 2 రోజులో కాదు రమగారు, నవరాత్రులు 9 రోజులు జరుపుకునే పండుగ. 10వ రోజు విజయదశమి. కాబట్టి అమ్మవారికి చక్కగా 10 నైవేద్యాలు చేసుకుంటాము మన వీలు వెంబడి. కానీ ఖచ్చితంగా కొన్ని నైవేద్యాలు మాత్రం తప్పకుండా ప్రతిరోజు చేసుకుని పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా. అవును. వారి కోసమే రమగారు స్పెషల్ కిచెన్ చేస్తా ఉన్నామండి. రమగారు నేను కూడా కలిపి అమ్మవారికి అసలు ఏ ప్రసాదం అంటే ఎక్కువ ఇష్టం రమగారు? మనకి లలితా సహస్రనామంలో విశేషంగా కనపడతాయి. పాయసాన్న ప్రియ, అమ్మవారికి పాయసం ఇష్టం. పాయసాన్నం చేద్దాము అంటే ఇది 3-4 రకాలుగా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరము చేస్తూనే ఉన్నాం. సులువుగా ఒక మందపాటి గిన్నె ఉంటే, ఒక 2 గ్లాసుల పాలు ఉండి, 1 గ్లాసు బియ్యం ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. చేసి చూద్దాం. ఓ ఇత్తడి గిన్నె పెట్టుకుందాము. మనం ఏ గ్లాస్తో చేయదలుచుకున్నామో అన్నం కొలత ఉంటుంది కదా, ఏదో ఒక డబ్బానో, మన రైస్ కుక్కర్లలో ఇంతంత డబ్బాలు వస్తాయి. దేంతో చేసినా ప్రతిదానికి ఒకటే కొలత. మొదట 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. గ్లాస్ బియ్యము శుభ్రంగా రాళ్ళు రప్పలు రేకుండా బాగు చేయండి. చక్కగా కడిగి పక్కన పెట్టండి. 10 నిమిషాలు పెట్టినా చాలు. ఇంకొక గ్లాస్. రెండు గ్లాసులు నీళ్ళు పోసాం. మనం కొలతకి ఏది పెట్టుకుంటే దాన్ని 1:2 అంతే. 2 గ్లాసులు నీళ్లు బాగా తెరలనివ్వండి. ఓ 2 గ్లాసులు, 1 గ్లాసున్నర పాలు పక్కన పెట్టుకోండి. మొత్తం పాలతోటి వండొచ్చు, లేదా పాలు పైన పోసుకుని కూడా వండుకోవచ్చు. పైన పోసేది చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే. నీళ్లు మరిగే లోపల మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటాము. పాయసంలో మనం వేసుకోదలుచుకున్న కిస్మిస్లు కానీ, తర్వాత ఏమో జీడిపప్పులు ఉంటే అవి పక్కన పెట్టుకోవటము. బాదం పప్పులు వేయదలుచుకుంటే ఒక అరగంట సేపు నీటిలో నానబెట్టి సన్నటి చీలికలు చేసి, చెక్కు తీసేసి చీలికలు చేసేయండి ఒకటి. తర్వాత ఏలక్కాయలు ఒక 10-12 ఒలిచేసి ఒలిచి చక్కగా మెత్తటి పడి దంచి పెట్టుకోండి. అందులో కొంచెం పంచదార వేస్తే పొడి మెత్తగా అవుతుంది. పలుకులు కనపడకూడదు. నల్లటి పలుకు కనపడితే వస్తువందంగా ఉండదు. ఒకటి. రెండోది, అన్నానికి ఏలకుల సువాసన పట్టదు. పొడి మెత్తగా అయిపోవాలి, నల్లగా కనపడద్దు అది. దాన్ని నూరాలంటే మనం పంచదార వేస్తే చక్కగా మెత్తటి పొడి అయిపోతుంది. అది చేసి పక్కన పెట్టుకోండి. ఇవి తెలిసిన వాళ్ళకే కాదండి, తెలియని వాళ్ళకి చెప్పడానికే ఈ పని. నీళ్లు తెరులుతున్నాయి కదా. అవునండి. నీళ్లు ఇప్పుడు మీరు కడిగి పొయ్యి మీద పెట్టచ్చు. తెల్లిన నీళ్ళల్లో వేస్తే ఇంకా స్పీడ్గా అయిపోతుంది. దాని దారిని అది అవుతుంది. మనం ఇంకో పని చేసుకోవచ్చు ఈ లోపల. అంటే పండగ పనుల ప్లానింగ్ లో ఇది ఒకటి అనమాట. చేయటం కాదు, స్పీడ్ గా చేయటం కూడా ఇంపార్టెంట్ కదా రమ్మగారు. మనం ఇంకో పని చేసుకుంటాము. అవును. జాగ్రత్త, ఈ ఆవిరికి చేతులు కాలకుండా చూసుకోండి. కొద్దిగా ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు నానిన బియ్యము తొందరగా ఉడుకుతుంది, ఎక్కువ మృదువుగా ఉంటుంది. అవును. నానిన బియ్యం, కొంచెం కాగిన నీళ్లు. బియ్యం ఎత్తి ఇందులో వేసేసేయండి. అన్నం ఉడకనివ్వండి. ఇది బియ్యం నీళ్ళంతా ఎగిరిన తర్వాత మనం పాలు పోసుకుంటాం. ఇందులో పాలు తక్కువ పడతాయి అంటారా రమ్మగారు? పాలు తక్కువ పడతాయి. నీకు పాలలోనే ఉడికిన అన్నపు రుచి వేరు, టెక్స్చర్ వేరు. అన్నము ఒక రవ్వ ఏమంటే మన బిరుసుగా కనపడుతుంది పాలలో ఉడితే. మీరు రథసప్తం పాయసాలు గమనించండి. ఎన్ని పాలు పోసినా కూడా అన్నం బిరుసుగానే ఉంటుంది. నీటితోటి ఉడికిన బియ్యమే ఎక్కువ మృదువుగా ఉంటుంది. పాయసానికి ఇది చిమడొడకాలి. అవును, అదనమాట పాయింట్. పాలు తగిలితే అన్నం తొందరగా ఉడకదు, ఉడుకు పట్టదు. ఎందుకు? బిరుసు ఎక్కుతుంది. ఒకసారి కదిపేసి అన్నం హైలో పెట్టేయండి, ఏం పర్వాలేదు. దగ్గర పడ్డాక పాలు పోసుకుందాం. ఈ లోపు ఇవి వేయించుకుందాం. ఈ లోపల మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవటము. తర్వాత మీ బెల్లం మీద మీకు అనుమానం ఉంటే కనుక బెల్లం కూడా కరిగించి పక్కన పెట్టుకోండి. నేను రెగ్యులర్గా అదే పని చేస్తా. చివరికి పోసుకుంటే పాలు విరక్కుండా ఉంటాయి. ఏదైనా ఇసుక మట్టి ఉంటే అవన్నీ మనం తీసేయగలుగుతాం. ఇది వేయించేద్దాం. బెల్లం కరగబెట్టేది. వెలిగించేనా? వెలిగి కొద్దిగా నెయ్యి వేసుకుందాము. జీడిపప్పు కొంచెం వేగాక కిస్మిస్లు కూడా వేసేయండి అందులోనే. నెయ్యి తగిలితే వాసనే వేరు. పండగ వాతావరణం వచ్చేస్తుంది. అవును రమ్మగారు. ఇది ఒకటి, కర్పూరం ఒకటి రమ్మగారు. అవును. కర్పూరం
పులిహోరకి చూడండి ఇంగువ పడగానే ఎంత అద్భుతమైన వాసన అనిపిస్తుందో. బాదం పప్పులు వేసుకోదలుచుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. బాదం పప్పుకి ఏంటంటే ఇట్లా వెంటనే వేయించడానికి ఉండదుగా, ఒక గంట అరగంట నానబెడితే కానీ ఆ తోలు రాదు. అవును. ఆ తోలు ఊడొచ్చాక సన్నటి చీలికలు చేసి కనుక ఉంచుకుంటే బాగుంటుంది, పాయసాల్లోకి రుచిగా ఉంటుంది. నేను ఇంకో పని చేస్తాను జయ, బాదం పప్పులు పొద్దున్న ఎందుకో ఒకరికి నానబెట్టుకుంటాం, ఈ పిల్లలు తినడానికి దానికి పెట్టుకుంటాం కదా. దాన్ని ఏం చేస్తానంటే ఒక 10-8 బాదం పప్పుల్ని గ్రైండ్ చేసేస్తాను. పేస్ట్ చేస్తారా? పేస్ట్ అంటే అదే పలచగా గ్రైండ్ చేసి పక్కన పెడతా. పాయసంలో చివరికి పోస్తాను, పాయసం చిక్కగా అవుతుంది, రుచి చాలా బాగుంటుంది. భలే చిక్కగా అవుతుంది రమ్మగారు. ఆ గిన్నె పెట్టు, బెల్లం కూడా కరగబెట్టేసేద్దాం. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర బెల్లం వేసుకుంటే బాగుంటుంది. మీకు అది కొంచెం పలచగా లూజ్గా కావాలంటే అంత చారెడు పంచదార వేసుకుంటే అప్పుడు కూడా లూజ్గా ఉంటుంది. మామూలుగా మనం పండగల్లో సాధారణంగా అమ్మవారికి బెల్లం పాయసమే చేస్తాము. అవును. కొద్దిగా నీళ్ళు పోయి, కొలత ఏం లేదు, ఊరికే బెల్లం తడిసేదాకా చాలు. జయ చూడు, మనం పోసిన నీళ్లు దాదాపుగా బియ్యం పీల్చేసినాయి. అవునండి. ఇట్లా దగ్గరకు వచ్చేసి మనం ఉడికేటప్పుడు హోల్స్ పడ్డట్టు కనిపిస్తుంది కదా, కొత్తలాడుతుంది. అన్నం 30కి ఉడికిపోయింది చూడు. ఈ మిగిలిన పావు భాగాన్ని మనం ఒక 2 గ్లాసుల పాలతోటి ఉడికిద్దాం. 2 గ్లాసులు నీళ్ళు పోసాం కదా, అవునండి, ఇంకో 2 గ్లాసుల పాలు. మీరు హోల్ మిల్క్ పోసుకోండి, మీ దగ్గర టోన్డ్ మిల్క్ ఏమైనా ఉంటే అది వేసుకోండి, మీ ఇష్టం. అమ్మగారు పోసేస్తున్నారా? 2 కప్పుల పాలు పోసేద్దాము. ఓకే. పోసి దీన్ని బాగా దగ్గర పడినిద్దాం. దీన్ని ముట్టుకునే పని లేదు, గరిట పెట్టకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఈ గిన్నె చిన్నది పెట్టారు అనుకుందాం, చిన్నది పెట్టి పాలు పొంగుతాయన్న భయం ఉంటే అప్పుడు ఇందులో గరిట ఉంచండి, పొంగకుండా పడిపోకుండా ఉంటాయి. పెద్ద గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఇది తీసేస్తాం. బెల్లం అయిపోయింది. బెల్లం మీకు పాకం రావక్కర్లేదు, తీగ పాకాలు కాదు, బెల్లం బాగా కరిగిపోతే చాలు. ఏం అక్కర్లేదు, వదిలిపెట్టేద్దాం. ఇది స్టవ్ ఆపేసి పక్కన పెడదాం, ఇది చల్లారుతుంది. ఈ బియ్యం ఉడికేదాకా చూసుకుందాం అంతే. అన్నం దగ్గర పడింది చూడు, పాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ బుడగొస్తోంది కదా, బుడగలు తగ్గాలి. తగ్గితే మొత్తం పాలని అన్నం పీల్చేసినట్టు, అదే లెక్క. బుడగ తగ్గింది అంటే కుత శబ్దం తగ్గింది అంటే అన్నం ఉడికినట్టు, తడి తగ్గిపోయినట్టు అన్నమాట. మనం ఈ పాలన్నీ పోవాలి అని పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే కోవాలాగా వస్తుంది, రుచి ఎక్కువ బాగుంటుంది. ఈ పాలుగానే ఉండగానే పలచగా ఉండాలన్న ఉద్దేశంతో కనుక మానేస్తే రుచి తక్కువ. అందుకని ఇది మొత్తం పీల్చాక మనం ఏం చేయొచ్చు అంటే, ఒక గ్లాస్ పాలు, 2 కప్పులు ఆల్రెడీ పోసాం కదా, ఒక గ్లాస్ పాలు మరిగించి అంత పంచదార వేసి కాగబెట్టి పక్కన పెట్టుకోండి. అది మనం వడ్డం చేసుకునేటప్పుడు నివేదనకి కాదు, మళ్ళీ మనం ప్రసాదం అందరికీ పెట్టేటప్పుడు ఆ మరిగిన పాలని మీరు చక్కగా దాన్ని కూడా తీసిపోయి దేవుడి దగ్గర పెట్టి ఆరగింపు పెట్టేసేయండి. చివరికి వడ్డించేటప్పుడు ఈ పాలు ఎత్తి పాయసంలో పోసేయండి. అంత పంచదార వేస్తే ఏమవుతుందంటే తీపి తగ్గకుండా ఉంటుంది, ఈజీగా బాగా వస్తుంది అనమాట. ఇది కొంచెం గట్టిగా అవుతుంది కదా, పాలు ఉడికితేనే ప్రసాదము రుచికరంగా వస్తుంది. అమ్మకి బాగా పెట్టాలి కదా మనం. దగ్గరకు వస్తుంది చూడు, ఇందాకటి కంటే తగ్గిపోయింది. గరిటి ఒకసారి అన్నం ఉడికిన భావం తెలుస్తుంది చూడు. కానీ ఇదిగో మనం ఎత్తాక డ్రిప్ అవుతుంది చూస్తావా, ఆ డ్రిప్ పోవాలని నేను నీకు చూపిస్తున్నాను జయ. గరిట పెట్టి, సాధారణంగా పాయసంలో గరిట పెట్టాం. చల్లారిపోయింది బెల్లం పాకం, స్టవ్ ఆపటం, బెల్లం పాకం పోసుకోవటం. మీకు బాగా తెలియాలంటే ఒక మెతుకు చేతితో తీసుకుని ఇట్లా నలిపి చూడండి, ఎంత మృదువుగా ఉడికితే అంత బాగున్నట్టు. స్టవ్ ఆపేద్దాము, ఈ బెల్లం పాకం ఎత్తి పాయసంలో పోసేద్దాం. పొయ్యిగానే కలిపేద్దాం అనుకోకండి, పోసేసి ఒక్క నిమిషం వదిలిపెట్టండి. ఈ లోపల ఏలకులు పొడి కొట్టుకున్నామా, తర్వాత ఏమో జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకున్నామా, కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గరిటివ్వు. పాకంలోనే అన్నం ఉడకాలి అనేది పాలు పోసినప్పుడు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఈ రోజుల్లో మనం బెల్లాన్ని నమ్మలేకపోతున్నాం. మనం ప్రసాదం చేయబోతాము, టైం కూడా ఉండద్దు మనకి. చూడ అందంగా ఉంది రంగు. దీని మీద వేడి పాలు కనుక అంటే చల్లారి పెట్టుకున్నా పర్వాలేదు, కాగిన పాలు పోసుకుంటే మనకి పల్చగా వస్తుంది అన్నమాట. ఏలక పొడి ఒక 7-8 ఏలక్కాయలని పంచదార వేసి దంచి పెట్టుకోండి పక్కన. ఏలకల పొడి వేసాం. మీకు ఆసక్తి ఉంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమే అది. జీడిపప్పులు కిస్మిస్లు వేద్దాము, కొంచెం నెయ్యి వేద్దాం.
ఇది మీరు నివేదన చేసేటప్పుడు పాయసాన్నం ఏదైనా ఇట్లా తీపిగా వండిన పదార్థం మీద ఒక చుక్క నెయ్యి వేసి నివేదన చేస్తే మంచిది. పరమాన్నం అంటాము, క్షీరాన్నం అంటారు, మాకు పాయసం అనే అలవాటు. బియ్యం పాయసం, అన్నం పాయసం అంటారు పిల్లలు, ఎలా కావాలంటే అట్లా. పరమాన్నం అంటాం రమ్మగారు. అదే ఇదిగో చక్కగా వేరే మంచి పాత్రలో పాత్రలో తీసుకొని పెట్టుకుని చక్కగా నివేదన చేసేసుకుందాం. కమ్మని గుమగుమలాడే రుచికరమైన అన్న నివేదనల్లో మొట్టమొదటిది పాయసాన్నము. ఇదిగో రెడీ. రైట్ రమ్మగారు. చక్కగా తల్లి ముందు పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము దసరా స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చూపించబోతున్నాం? కట్టు పొంగల్ చూపిద్దాం. ఓకే అండి. ఈ కట్టు పొంగల్ అంటే మిరియం పొంగల్ అంటారు, పప్పు పొంగల్ అంటారు, ధనుర్మాసం అప్పుడు కూడా చేసుకుంటాం, వెండ్బొంగలి అంటాం. ఏదైనా సరే పులగం ప్రధానంగా ఏంటంటే అమ్మవారికి మనం నివేదన చేసేటప్పుడు అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి ఒక చిటికెడు పసుపు ఉప్పు వేసి వండి అది నివేదన పెట్టినా మంచిదే. ప్రతిరోజు పులగం పెట్టవచ్చు. ఓకే. లక్ష్మీదేవికి పులగం పెడతాం, గౌరీదేవికి పులగం పెడతాం. ఈ ఒట్టి పులగంగా కాకుండా దీన్ని నివేదనకి ఏం చేస్తాం మనం, కొంచెం మంచిగా తిరగమాత కూడా పెట్టి దాంట్లో చేస్తే మనం పొంగల్ అవుతుంది. అది ఇది గట్టిగా కాకుండా కొంచెం వదులుగా ఉండేలాగా చేసుకుంటాము. డైరెక్ట్ గా చిన్న కుక్కర్ పెట్టుకుంటే కుక్కర్ లో అయిపోతుంది. 1 పార్ట్ రైస్ లాగా చేసేసుకోవచ్చు. లేదా మీరు ఇత్తడి గిన్నెలో చేయదలుచుకున్నా కూడా ఇత్తడి గిన్నెలోనూ వండుకోవచ్చు. అవును. అన్నం వండి అంటే పప్పు బియ్యము కలిపి వండేసి పైన తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు వేసి దాంట్లో ఉప్మా లాగా కూడా పోసేయచ్చు. ఈజీగా ఒకటే పాటలో చేసేటట్టు చూపిస్తాను. ఓకే. మేము రెగ్యులర్ గా టిఫిన్ కింద కూడా చేసుకుంటాం రమ్మగారు. సాయంత్రం అప్పుడు మేము కూడా చేస్తాం జయ. పొంగలి ఇది బాగా వాడతాం. ఓకే, నా మెథడ్ చెప్తాను. ప్రతి బుధవారము పొంగల్ పెట్టుకుంటాం మేము. బుధవారం నాడు పెసలు తినాలి, పెసలు ఖర్చు పెట్టాలి, అది నియమం అన్నమాట. అందుకని పెసరపప్పు ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పనిచేస్తుంది, నివేదనకి పనిచేస్తుంది. అందుకని పండగల్లో తప్పకుండా ఒక రోజు అమ్మవారికి పెసరపప్పు పొంగలి చేసి పెడతాం. ఇది అంటే తీపి కాదు కాబట్టి దీంతో పాటు ఏదైనా కొంచెం తీయటి పదార్థం కూడా ఇంకొకటి చేస్తాను. మీరు ప్రాసెస్ చెప్పండి ఒకసారి. చెప్తాను. ఒక కుక్కర్ పెట్టుకోండి. చిన్న గ్లాస్ చేసినా ఈ కుక్కర్ నిండా వస్తుంది. అవును. మనం ఏదైనా ఒక కప్పు లెక్క పెట్టుకుంటాం కదా, ఒక కప్పు ఒక గ్లాసు, దాంట్లో అరకి తక్కువ పావుకి ఎక్కువ పెసరపప్పు. ఈ పప్పు బియ్యము నీళ్ళల్లో పోసేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఓకే. వేయించక్కర్లేదు. అంటే మన చక్కెర పొంగలికి వేయించాలి, వెండి పొంగలికి పెసరపప్పు వేయించాల్సిన అవసరం లేదు. కడిగి పక్కన పెట్టుకుందాము. అల్లం సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవటం. ఓకే. మిరియాలు, అల్లము, జీలకర్ర, మినపప్పు ఇందులో రుచిగా ఉంటుంది. అలవాటు ఉంటే వేసుకోండి, మినపప్పు వేస్తే బాగుంటుంది. అలవాటు లేని వాళ్ళు మానేయచ్చు, కానీ ప్రధానంగా వేయవలసినవి ఇవి. వేసి ఏం చేస్తారు? అన్ని తాలింపు వేసుకోవటమే. ముందు ఒక 2-3 స్పూన్ల నూనె, ఓ 2-3 స్పూన్ల నెయ్యి వేయటం. అవి వేగాక తాలింపు వేసుకోవటం. తాలింపు వేగంగానే నీళ్లు సరిపడా మనకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసేయటం. నీళ్లు మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేయటం, సరిపడా ఉప్పు వేయటం, మూత పెట్టడం. ఇందులో పాలు పోసుకుంటారు కొంతమంది, బాగా వస్తుంది అన్నం, భలే రుచిగా కుదురుతుంది. ఈ కుక్కర్ తోటి ఒక తలకాయ నొప్పి ఏంటంటే అందరు పాలు పోసామంటే అన్ని పొంగి ఇల్లు వాకిలి ఏకం పాకం అవుతుంది. పాలు మీరు కూడా పోస్తారా రమ్మగారు? అప్పుడప్పుడు ఇతడి గిన్నెతో టేస్ట్ మారుతుందా? రుచిగా ఉంటుంది, ఇంకా కమ్మగా ఉంటుంది. వినలేదండి. వస్తారు అంటే మనం ఉప్పేస్తాంగా విరిగిపోతుందని మీకు అనుమానం వస్తుంది. ఏమీ విరగదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నూనె నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఓ 2 స్పూన్ల నెయ్యి మనం చివరికి కూడా వేసుకోవచ్చు. నూనె వేసాను మొదట. ఓకే. మిరియాలు ఇవ్వు, ఇది నూనె కాగిపోయింది. ఓకే అండి. ఓకే. ఇంకా నెక్స్ట్ గబగబా ఇచ్చేస్తాం మీకు. ఒక పెద్ద స్పూను మిరియాలు వేద్దాము. ఓకే. మిరియాలు వేగటానికి టైం పడుతుంది. బాగా వేగితే పంట కింద పడితే గొప్ప రుచిగా ఉంటాయి. అవును. వేగపోతే కారం వస్తుంది. వేగితే మాత్రం కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. కొద్దిగా పేలుతాయి, జాగ్రత్త. ఒక స్పూను మినపప్పు. నెక్స్ట్ ఏం కావాలి? మినపప్పు కొంచెం వేగాక మనం జీలకర్ర వేసుకుందాము. మినపప్పు వేగనివ్వండి. వేగాక ఒక చెంచాడు జీలకర్ర వేద్దాం.
ఇవన్నీ కూడా ఏంటంటే మనం వండే క్వాంటిటీని బట్టి ఎంత అంతే, ఉన్నాము సుమారుగా. ఒక గ్లాసు పెద్ద గ్లాస్కి ఇది సరిపోతుంది. ఇవి మనం కొలతలకి చెప్పలేకపోతాం కదండి, సుమారుగా వేసేసుకోవటం అంతే. ఒక్కోసారి మినపప్పు ఎక్కువ వేస్తే ఇష్టం, అప్పుడు ఎక్కువ వేసుకుంటాం. ఇదిగోండి అదే. కొంచెం ఎండుమిర్చి, తర్వాత ఏమో మనం జీడిపప్పులు పక్కన పెట్టుకోండి, అవి వేసుకోండి, అవి వేగనిద్దాము. ఇవి ఒక్క రవ్వ ముదురు వేపు వస్తేనే బాగుంటుంది. అవును. తర్వాత అల్లం సన్నగా ముక్కలు తరిగి పెట్టాం, ఇవి వేసేసుకుంటాం. ఇంగువ ఒక చిన్న స్పూన్ ఇంగు పడుతుంది, మొహమాట పడకుండా వేసేయండి. అల్లం ఇంగు దగ్గర అస్సలు మొహమాటం పనికిరాదు. తర్వాత అన్ని కర్రీ శుభ్రంగా కరివేపాకు. కడిగి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చేదే, నీళ్లు కొలిచి పెట్టుకోండి. మనం 2, 3, 4, 5, 6 బియ్యం కొలత. మనం ఏ కప్తో బియ్యం పెట్టుకున్నాము, ఏ గ్లాస్తో పెట్టాము, దానికి 6 గ్లాసులు నీళ్లు తెరలగాగనివ్వాలి. ఈ లోపల ఏం ఇదిగో. చేద్దామంటే సరిపడా ఉప్పు. ఉప్పు వేసి తెరలేక కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు ఇందులో వేయటము, ఒక కుక్కర్ స్పూను నెయ్యి వేసి మూత పెట్టేయటమే. బియ్యం తెరులుతున్నాయి చూడు నీళ్ళు. అవును. ఒకవేళ ఈ పొంగలి మనకి గట్టిగా కావాలి అంటే గరిటతో ఇట్లా పెట్టుకునేదాకా లూజ్గా పనికిరాదు అనుకుంటే నీళ్లు తగ్గించుకుంటే సరిపోతుంది. అది మన బియ్యాన్ని బట్టి కూడా, మరీ పాత బియ్యం అనుకో నీళ్ళు ఎక్కువ పడతాయి. అవును. మనం ఇది ప్రసాదం కాబట్టి ఉమ్. రుచి సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా లేదా ఇలాంటివి చూడలేము. చూడలేము. అన్ని పర్ఫెక్ట్ గా కావాలని ఆ. అప్పుడు అలవాటు అయిపోతుంది జయ, రుచిగా కరెక్ట్ గా వేసుకోవటం అదే, అనేది. అప్పుడు వాళ్ళకి ఎవరు చేసినా నచ్చదు రమ్మగారు. ఓహో, అది కూడా ఒక మరి point. అంతే కదా. ప్రసాదము దైవ కార్యాలకు చేసేటప్పుడు మన భక్తి శ్రద్ధ వల్ల కుదురుతుంది. మామూలుగా అంటే నివేదనలు అవి చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఉమ్. మన ఎంగిలి మంత్రోచ్చారణ ఏదన్నా చేసుకుంటూ. చదువుకోవాలి, ఎంగిలి పడుతుంది. ఉమ్. ఒకటి శ్రద్ధరాహిత్యం వచ్చేస్తుంది, పనిలో శ్రద్ధ ఉండదు. అవును. అందుకని ఏదైనా కృష్ణారామ అనుకుంటూ స్తోత్రాలు చదువుకుంటూ చేసుకుంటే ఇతరులతో మాట్లాడటము, పిల్లల్ని కేకలేయటము, డిస్కషన్లు, వ్యవహారాలు మాలాగా కబుర్లు కాకుండా ఒకసారి పైకి కిందకి కదిపేసేయండి. ఉప్పు వేసేసాం కదా. వేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మొదట కొంచెం 2 స్పూన్ల నూనె వేసాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేసేద్దాము. ఇంకా మనం ఏం లేదు, ఆ వేసేటప్పుడు అదే దేవుడికి చూపించేటప్పుడు కొద్దిగా ఒక చుక్క నేచుక్క వేసి నివేదన చేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచి 6 విజిల్స్ రానివ్వండి. అప్పుడు బాగా చక్కగా వస్తుంది, మృదువుగా. నీరు ఉండిపోవటమో అడుగంటటమో అలా అవదన్నమాట. కుక్కర్ చల్లారిపోయింది చూడు, ఇదిగో అవును. విజిల్ వచ్చేస్తుంది. గుమగుమలాడుతోంది చూడు పొంగలి. దీంట్లో ఇంకా మనం వేసేది ఏం లేదు. అవునండి. చక్కగా కాస్త నెయ్యేసి, అంత లూజ్గా ఏం లేదు జయ, చూసావా. బియ్యం పాత బియ్యం అవటం వల్ల, పాత బియ్యం అవటం వల్ల నీళ్ళని ఎలా తాగేస్తుంది. అదే ఓ బౌల్లో పెట్టుకుందాము, దాని మీద చక్కగా నెయ్యేసి, ఒకవేళ ఇంకేం లేవనుకోండి అంటే ఇదే చేసాము ఈ పూట నివేదన, దీని మీదే ఒక బెల్లం ముక్క పెట్టండి. పెట్టడం నీళ్ళు చల్లి అమ్మవారికి చూపించేసాను. పెట్టి బౌల్లో ఏ రోజు చేస్తారు అమ్మగారు మీరు దసరాలో? ఇది ఒక రోజు లెక్క ఉంటుంది జయ. మామూలుగా ఈ అన్ని రోజులు కూడా మనం పులగం చేసి పెట్టచ్చు అమ్మవారికి. ఫలానా రోజు అని ఈ పొంగల్తో పాటు దీంతో ఇంకొక తీపి పదార్థం కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ రోజున చేసుకున్నా దీనికి ఇదేం లేదు. కొన్ని దేవాలయాల్లో ఫలానా రోజు పెసరపప్పు పొంగలి అన్న నియమం ఉంటుంది, ఉన్నది చెప్తారు చెప్పబడతాయి. మనం అవతారాలు చెప్పుకున్నప్పుడు చెప్దాం. అది ఘుమఘుమలాడే కట్టు పొంగలి, కమ్మని కట్టు పొంగలి, కట్టు పొంగలి, మిరియం పొంగలి, పెసరపప్పు పొంగలి, వెండి పొంగలి, ఇష్టం ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఇది చేసి పెట్టుకోవచ్చు. మిగతా ఏ నైవేద్యం చేసినా దాంతో పాటు పులగం లాగానో లేకపోతే ఇట్లాగా తిరగమాత పెట్టుకుని
కొంచెం గుమగుమలాడేలాగా చేసుకొని నివేదన చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. నెయ్యి నూనె ఒకేసారి వేసేసుకుంటే చూడండి అన్నం చక్కగా కనపడుతుంది, బాగుంటుంది రుచిగా. సో ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దసరా నవరాత్రుల్లో భాగంగా మనం అమ్మవారికి పెట్టే రకరకాల నైవేద్యాలను చూపిస్తా ఉన్నాం. ఈ రోజు ఏం చేస్తున్నామండి? పులిహోర చేద్దాము. ఓకే. హరిద్రాన్నైక రసిక అని చెప్తారు అమ్మవారికి. పసుపచ్చటి అన్నము ప్రీతి. ఈ పసుపచ్చ అన్నాల్లో చింతపండు పులిహోర చేసుకోవచ్చు, నిమ్మకాయ పులిహోర చేయొచ్చు, మామిడికాయ పులిహోర చేయొచ్చు, మీకు చేతొస్తే ఉసిరికాయ చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా సరే పసుపు కలిపిన అన్నం. మామూలుగా కూడా ఈ పసుపు అన్నము అన్ని విశేషాలకి, మనం నలుగురిని భోజనానికి పిలిచాము, ఒక పూజ చేస్తున్నాము అనగానే అక్కడ పెద్ద పూజ అది పెద్దగా చేస్తాం కదా. ఈ పెద్ద పూజ విశేషంగా ప్రాణప్రతిష్ఠ అవి చేసిన చోట ఈ శాంతిగా ఉంటుందని తప్పనిసరిగా పసుపచ్చటి పులిహోరని నివేదన చేస్తాం. ఓకే. దేవాలయాల్లో కూడా స్వామివారికి మనకి అన్ని చోట్ల మనకు అదే కనపడుతుంది కదా. ఎలా చేతొస్తే అట్లా చేసుకోవచ్చు. మనం ఏది వెసులుబాటుగా ఉంటే అది. అవకాశం ఉంటే చక్కగా చింతపండు పులిహోర చేసుకోండి. అదైతే ఏంటంటే పొద్దున సాయంత్రం రేపొద్దున టిఫిన్ తినడానికి కూడా ఉపయోగపడుతుంది. మామిడికాయ నిమ్మకాయ అయితే సాయంత్రానికి చప్పగా అయిపోతే రుచి తగ్గిపోతుంది. ప్రసాదము అనగానే ముందు దేవుడికి, తర్వాత మన పొట్ట పూజే కదా. ఇలా ఆలోచించండి, ఎలా కుదిరితే అట్లా. స్టవ్ వెలిగిద్దాం చేయ. ముందుగానే అన్నం వండి పక్కన పెట్టాము. మీరు పులిహోర కోసమే అన్నం వండేటట్టయితే పులిహోర పెట్టే బియ్యంలో ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టారనుకోండి, ఒక చిన్న స్పూను పసుపు, ఒక నేతి బొట్టు నూనె బొట్టు వేయండి. వేస్తే ఏమవుతుందంటే పసుపు రంగు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా అన్నం పసుపు పచ్చగా విరవిరలాడుతూ వండుకోవాలి. అన్నం వండి పక్కన పెట్టడం. విడిగా ఉంది అన్నం రకరకాలు వండేసాం, పాయసానికి పులిహోరకి దద్దోజనానికి వండామనుకోండి, అందులో మనం పసుపు వేయలేం కదా. ఇలా తీసి పక్కన పెడతాం. తీరగమాతలోనే మనం పసుపు వేసుకోవాలి. అన్నం వేడిగా ఉంటే దాని మీద ఓ అంత కరివేపాకు దూసి వేసి ఒక స్పూన్ నూనె కనుక వేసి అటు ఇటు కలిపితే అన్నం చక్క విడివిడిలాడుతూ వస్తుంది. కరివేపాకు వాసన అన్నానికి పడుతుంది. మనం చల్లబడింది కాబట్టి నేను ఆ మాట చేయట్లేదు, కానీ మీరు చేసుకోవచ్చు అట్లా. అవును. వండగానే ముందు కరివేపాకు చల్లేసేయాలి. దాని మీద ఓ స్పూన్ నూనె వేసి పైకి కిందకి దిపాలి. పచ్చివాసన వస్తుంది, అన్నం పాడవుతుంది లాంటి ఆలోచనలో ఉండద్దు. పచ్చివాసన రాదు, అన్నం పాడవదు. అవును. మనం చింతపండు పులిహోర చేస్తున్నాం కదా, చాలా కొద్దిగా మెంతులు కాసిని పావు స్పూన్లో సగం అనుకోండి. అంతే. మెంతులు ఎర్రబడ్డాయి కదా, ఎర్రబడ్డాక కొంచెం ఎక్కువ ఆవాలు కనపడాలి మనకి పులిహోరలో. దాని పులిహోరకు అందం ఆవాలే. ఇదిగో ఒక స్పూను ఆవాలు చిటపటలాడంగానే ఓ 2 స్పూన్ల పల్లీలు, ఓ స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఎండుమిర్చి కూడా వేసేద్దాము. ఎండుమిర్చి నల్లబడితే ఎక్కువ రుచిగా ఉంటుంది. అవునవును. పోపు వేగింది కదా, ఇంగువ, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. మామూలుగా మనకి ఈ అనంతపురం నుంచి అటు తమిళనాడు కర్ణాటక వైపుకి పులిహోరలో పులిహోర పొడిని వేసుకుంటారు. మెంతులు, మిరియాలు, తర్వాత ఏమో కొంచెం కొన్ని రకాల పప్పులు, మన ఆవాలు వేసి పౌడర్ చేసి పెట్టి పౌడర్ కలుపుతారు. ఈ పొడి వల్ల ఏంటంటే దీనికి ఇంకా కొంచెం రంగు గాఢత వస్తుంది, ఘాటు వస్తుంది. అవును. మన వైపు కొంచెం తక్కువే, కాస్త తక్కువగా వేసుకుంటాం. పొడి కావాలి మీకు చాయిస్ ఉంటే చేసి వేసుకోండి, కానీ నేను చెయ్యను.
కొంచెం సరిపడా పసుపు వేసేద్దాము, ఒక చిన్న స్పూన్ అనుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టాం కదా, ఈ ఒక గ్లాసు బియ్యానికి ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టాము. గుజ్జు కూడా తీసేసాం, అది ఈ పోపులో పోసేసాం. దీంట్లో ఒక చిన్న ఇంత బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది చింతపండు పులిహోరలో. నిమ్మకాయకి, మామిడికాయకి, ఉసిరికాయలకి వాటికి అక్కర్లా. అవును, చింతపండుకి మాత్రం దీని యొక్క కొంత ఏమంటారు వాతగుణం ఉంది, అది పోగొట్టడానికి మనం బెల్లం వేసాం. తీయగా కాదు, ఇంతే ముక్క వేస్తే బాగుంటుంది. సరిపడా ఉప్పు వేసేసే దీంట్లో. మీ లెక్కకి చెప్తానండి, మీరు టాటా సాల్ట్ కానీ అన్నపూర్ణ అలాంటివి ఏమైనా పౌడర్ సాల్ట్స్ వేస్తే ఒక గ్లాస్ బియ్యము ఒక నిమ్మకాయ ఇంత చింతపండుకి 1.5 1.25 స్పూన్ పడుతుంది. కావాలంటే చూసి వేసుకోండి, అంతకంటే పట్టదు. రాళ్ళ ఉప్పు వేసేటట్టయితే ఈ మాత్రం ఉప్పు వేయాలి, ఇంత నిండాలన్నమాట. కానీ ఇదే నెయ్యి అమ్మగారు కొంచెం ఈజీగా కరుగుతుంది. రాళ్ళ ఉప్పు కరగడం కొంచెం ఇబ్బంది కదా. చూడు, నువ్వు విడిగా ఉడకబెట్టక్కర్లా, ఇలా ఈ నూనె మెరుపు వచ్చేయాలన్నమాట. మనము ఇది మూకుడు వేడిగా ఉంది, తాలింపు అంతా వేగి నూనె వేడిగా ఉండటం వల్ల చింతపండు 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇది ఒక దెబ్బకి అయిపోతుంది. చూడండి, మనం వేరే గిన్నెతో చింతపండు పెట్టుకునే బదులు ఒకటే గ్లాస్ అయితే ఇలా చేసుకోవచ్చు. మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు పులిహార పటపటలాడాలి, పులిహార పోపు అంటే. అందుకని పోపు ముందు వేసేసి అప్పుడు చింతపండు ఉడకబెడతాం. ఇది మరి ఒక్క గ్లాసే కదా, అందుకని ఇలా చేసేసాం. ఇది ఈజీ మెథడ్ అన్నమాట. టైం కూడా మనకి టైం కూడా కలిసి వస్తుంది. వచ్చేసింది దగ్గరకు వచ్చేస్తుంది. నూనె బయటకు వదిలేస్తా, నూనె వదిలేస్తే చాలు. నూనె వదిలిన కొందికి దీని నిలవ ఉండే గుణం పెరుగుతుంది అనమాట. అన్నాన్ని పాడు కానివ్వదు. 2 రోజులు చక్కగా, ఇవాళ పొద్దున రాత్రి రేపొద్దున వరకు చక్కగా ఉంటుంది. ప్రయాణాల్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఇగో ఇది చూడండి, అంచులు వెంబడి ఎట్లా వచ్చేస్తుంది. ఓకే, ఆపేద్దాం స్టవ్. అన్నంలో పోసేద్దాం చింతపులుసుని. మామూలుగా నేనేం చేస్తానంటే జయ, అంటే నా మెథడ్స్లో ఇది ఒకటి అనమాట. అంతా తుడిచేసేయను, ఈ మాత్రం చింతపండు పులుసుని పక్కకు పెట్టి ఒక చెంచా వదిలేస్తాను అందులో. ఎందుకో చెప్తా తర్వాత. ఇందులో మీరు నువ్వులు, వేయించిన నువ్వుల పొడి వేసుకోవచ్చు. అవును, బాగుంటుంది. నువ్వులే కూడా వేసుకోవచ్చు కదా, నువ్వులు కూడా వేసుకోవచ్చు. తాలింపులో నువ్వులు వేసుకోవచ్చు. కొంచెం అల్లం, పచ్చిమిర్చి సన్నగా కోరి అవి కలుపుకోవచ్చు. మన రుచి, మన అలవాటు అంతే. తర్వాత కాసిన ఆవాలు, ఒక ఎండుమిరపకాయ నానబెట్టి పక్కన పెట్టి దాన్ని నున్నగా మెత్తగా నూరేసి అది కలపచ్చు. ఆవ పులిహోర మన ఇష్టం అన్నమాట. ఎక్కడ తెలుపు మిగలకుండా కలిపేసి. నివేదన చేసేటప్పుడు మనం రుచి చూడం కదా. ఒకవేళ ఏమైనా ఉప్పు అవసరపడితే కలుపుకోవటానికి వీలుగా ఈ స్పూను ఉంచుతాను. ఓహో, ఒకవేళ మనకు ఆ మధ్యాహ్నానికి అందరు గెస్ట్లు అందరూ వచ్చాక పులిహారలో పులుపు తగ్గింది అని అనిపిస్తే, పులుపు తగ్గినా, పులుపు కాదు ఉప్పే తగ్గుతుంది, పులుపు తగ్గే ప్రసక్తే ఉండదు దీంట్లో, సరిపోతుంది. మనం ఎక్కువే వేస్తాం. ఉప్పు తగ్గింది అని అనిపిస్తే ఆ చిటికెలో కలిపి ఇందులో కలిపేస్తా. ఒకవేళ కాదు సరిపోయింది, ఇది మిగిలిపోయింది, చాలా దుఃఖంగా ఉంటుంది. ఇంత పని చేసాం కదా అని రాత్రికి చేసే చారులోనో పులుసులోనో దీన్ని తుడిచి వేసేస్తాను. బాగుంది రమ్మగారు మీ ఐడియా. ఇంటింటికి ఒక చిట్కా ఉంటుంది జయ, ఖచ్చితంగా. ఎవరి తెలివితేటలు వాళ్ళవి, మా తెలివి ఇలా వాడతాం అన్నమాట. ఇంకొక చిన్న మాట చెప్తా జయ, మనం ఈ వర్షాకాలం, శీతాకాలం చేయి పెట్టి చక్కగా 4 పక్కల దేవేసిన అన్నం పాడు కాదు. కానీ ఎండాకాలం చేతులు పెట్టామంటే సాయంత్రానికి కొంచెం వేరే మొహం వెళ్ళిపోతానంటుంది. అది వెళ్ళిపోనివ్వకండి. దీన్ని ఏం చేయొచ్చంటే ఇంకొక స్పూన్ పెట్టుకుని 2 స్పూన్లతో ఇట్లా కలిపి, కొంచెమే అన్నం కాబట్టి ఒక చెంచాతో కలిపినా కానీ 2 స్పూన్లు పెట్టుకుంటే చక్కగా కలుస్తుంది. చేతులు పెట్టకుండా ఉంటే అన్నానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. అవునండి. కమ్మగా ఘుమఘుమలాడే ఏమంటారు, చింతపండు పులిహోర. రైట్. సో మరి ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు.
నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దసరా నైవేద్యాల్లో రోజుకో నైవేద్యం చొప్పున మనం చూపిస్తూ ఉన్నాము. ఈ రోజు ఏమన్నామండి? దధ్యన్నాసక్త హృదయ అని చెప్తారు అమ్మవారు. అమ్మవారికి పెరుగు అన్నం ఇష్టం. అవును. అయితే దధి అన్నం అంటే ఒట్టిగా తెల్లగా పెరుగు కలిపి అన్నం పెట్టి సరస్వతి పూజ రోజున పెరుగు అన్నం పెడతాం మనం. అయితే ఈ దాన్ని దధ్యోదనంగా అంటే బాగా తిరగమాత పెట్టి ఎక్కువ రుచికరంగా చేసేలాగా, మామూలు పెరుగన్నంలో ఉప్పు కూడా వేయరు, అవును. తెల్లటి పెరుగన్నంగా పెడతారు. కాళరాత్రికి కూడా పెరుగన్నం పెడతారు, సరస్వతి రోజు కూడా పెరుగన్నం పెడతారు. ఈ దధ్యోదనం ఒకరోజు నైవేద్యంగా చేసుకుంటాం అనమాట. పెరుగు అన్నం కలపడమే తిరగమాత పెట్టుకుంటాం. దాని మీద కొంతమంది పసుపు వేస్తారు జయ. దధ్యోదనంలో కొంచెం పచ్చగా ఎలాగా ఒక కొద్దిగా నెయ్యి ఉంది, నెయ్యితోటి తిరగమాత పెడితే బాగుంటుంది. అవును. ఇందులో మీరు దానిమ్మ గింజలు వేయటము, కొద్దిగా క్యారెట్ కోరి వేయటము, ఏవో విధానాలు బాగుంటుందని చేస్తారేమో కానీ నిజానికి దేవాలయాల్లో చేసే విధానం అయితే తిరగమాత పెట్టడమే, అంతే. ఈ తిరగమాత సాధారణంగా నేతితోటి పెట్టుకుంటాం దధ్యోదనానికి. పెరుగు మనం ఎంత చేయదలుచుకున్నామో పెరుగు అన్నానికి పెరుగుకి కొలత ఏమి ఉండదండి. వచ్చి ఆ మాత్రం అన్నం ఉందనుకోండి, దానికి కనీసం ఒక 3 ఇంతల పెరుగు ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఆ బౌల్లో వేద్దామా? చిక్కటి పెరుగు ఉంటే చూడండి. మామూలుగా మేమేం చేస్తామంటే పొద్దున్నే చేసేటట్టయితే కొన్ని పాలు పోస్తాం జయ. అందులో పెరుగులో కొద్దిగా అన్నం అయితే కాదు, కొంచెం ఎక్కువ అన్నం అయితే, ఒక చాలా మంది ఉన్నాం ప్రసాదాన్ని నివేదన ఎక్కువ చేస్తామంటే కనుక తడి ఉంది ఏదో, అందుకని చిట్చిట్ట అంటాం. దాంట్లో కాసిన పాలు పోసి వితరణ చేసే ప్రసాద వితరణ సమయానికి తోడుకుని సెటిల్ అవుతుంది అనమాట. అందుకని కొన్ని పాలు కూడా పోసేస్తాం. పెరుగు పులవకుండా కూడా ఉంటుంది పాలు పోయటం వల్ల. మన విధానాన్ని బట్టి మనం ఎక్కువ చేసుకునేటట్టయితే పాలు పోసుకోండి, కొంచెమే అయితే కనుక కమ్మటి పెరుగు. ఇప్పుడు మనకి డబ్బాలకు పెరుగు ఎక్కువగా మనం పెరుగు కొనుక్కుంటున్నారు, చాలా మంది డబ్బా కొంటారు, అది అసలు తొందరగా పులవదు. దానికైతే పాలు పోయాల్సిన పని లేదు. మీరు ఇంట్లో తోడుపెట్టిన పాలు అయితేనే పెరుగు, ఇంట్లో తోడుపెట్టుకుంటేనే పాలు పోసుకోండి. కొన్నది ఎన్ని రోజులైనా అది అట్లానే అనిపిస్తుంది. డబ్బా పెరుగు అయితే పాలు పోయాల్సిన అవసరం లేదు. వేడెక్కింది. ఈ పెరుగన్నం తిరగమాతలో ఒక 6 నుంచి 8 వరకు మిరియాలు వేయండి. ఓకే. ఊరికే శాస్త్రానికి వేస్తామన్నమాట, బాగుంటుంది. ఒక చిన్న స్పూను ఆవాలు. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. మరి కాస్త మినపప్పు, శనగపప్పు మీ చాయిస్ అయితే వేసుకోండి. జీలకర్ర 1-2 మనం వేయదలుచుకున్న ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, పచ్చిమిర్చి, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వేసుకోదలిస్తే వేసుకోవచ్చు, కొద్దిగా అంత కరివేపాకు. జీడిపప్పులు వేస్తే బాగుంటుంది, మీ ఇష్టం. పోపెత్తి పెరుగులో వేసేసుకుందాం. సరిపడా ఉప్పు వేద్దాము. అన్నము దీనికి సరిపడా, అంటే ఇప్పుడు ఎంత ఉందో అంత అన్నం వేసామనుకోండి, అన్నం అంతా పెరుగుని పీల్చేసి టంగుగా తయారవుతుంది. అంత టంగు చేయకూడదు. ఇది వదులుగా ఉంటే మనం నివేదన చేసి ప్రసాద వినిమయం సమయానికి కొంచెం సుమారుగా ఉంటుంది. ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే అన్నము ఈ బియ్యం రెగ్యులర్ బియ్యం కాకుండా నూకలు అన్నం వండేవాళ్ళు చేయాలి దద్దోజనానికి. ఇప్పుడు చూడు ఇట్లా పొడి పొడిలాడుతూ ఉన్న అన్నం అయితే ఏమవుతుంది, డ్రైగా అయిపోతుంది. నూకల అన్నం అయితే మెత్తగా ఉంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. చాలా మటుకు విష్ణువాలయాల్లో ఈ పెద్ద పెద్దవి పాత బియ్యం కాకుండా 1 రవ్వ కొత్త బియ్యం, కొంచెం విరిగినది బియ్యం, నూక బియ్యం ఎక్కువ రుచిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట, అనుకనుగ్గా వస్తుంది. ఈ పెరుగుల్లో కూడా చేయి పెడితే వస్తువు పాడవుతుందండి, చేతులు పెట్టబోకండి. 1-2 స్పూన్లు ఉంచుకోవటము, దాంతో అన్నంలో పెరుగు వేయటం కాదు, పెరుగులో అన్నం వేసారు అంతే, అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రధానమైనది ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా బియ్యం కొనుక్కుంటున్నాం కదా, ఈ కొనుక్కునే బియ్యాలు ఒక 6 నెలలు 8 నెలలు పాతబడ్డాయి అనుకోండి, మనకు వండుతున్నప్పుడు తెలీదు, అవి విరవిరలాడిపోయి మేకుల్లా అవుతాయి, బొణిగలుగా ఉంటుంది. పదార్థం అమ్మకి పెట్టడానికైనా బాగుండాలి, తర్వాత ప్రసాదంగా మనం తినడానికి బాగుండాలిగా, ప్రసాద వినిమయం కావాలి కదా. అందుకని పెరుగులోనే అన్నం వేసుకోవాలి. ఇది ఏమీ లేదు, ఇప్పుడు ఇలా ఉందా,
సరిగ్గా 1 అవర్ తర్వాత చూస్తే ఇది దగ్గరకు వచ్చేస్తుంది, అవును, అన్నం మొత్తం లాగేస్తుంది ఈ పీల్చేస్తుంది. తడిని. అందుకని మనం ఇలాగే చేసుకోవాలి. కొద్దిగా సన్నటి కొత్తిమీర దీని మీద తరిగి పెట్టండి. నివేదన రెడీగా ఉంది. గుమగుమలాడే కమ్మని దధ్యోదనం, మీరు దద్దోజనం అనొచ్చు. దీని ఒరిజినల్ సంస్కృత నామం ఏంటంటే దధి ఓదనము, పెరుగు అన్నము. ఓహో. ఓదనం అంటే అన్నం, దధి అంటే పెరుగు, దధ్యోదనము అనాలి. సందుద్ది అక్కడ అంతే. ఓకే. నేనైతే దద్దోజనం అని అంటానండి. మీకు చేత వచ్చినట్టు అనుకోండి, చేత వచ్చినట్టు చేసుకోండి అది. అంతే. భక్తి ప్రధానం కావాల్సింది అంతే కదా రమ్మగారు, అంతే. భక్తి శ్రద్ధ. అంటే భక్తి శ్రద్ధలతో పాటు మీరు కొన్ని పదాలు కూడా మంచివి నేర్చుకోవచ్చు కదా. నేర్చుకుంటాం తప్పకుండాను. రైట్ రమ్మగారు, ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు, దసరా శుభాకాంక్షలు. నమస్తే జయ, దసరా శుభాకాంక్షలు. సో దసరా రోజున, దసరా మొత్తానికి మనం రోజుకో నైవేద్యం చొప్పున చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ నైవేద్యం రమ్మగారు? విజయదశమి నాడు అందరూ చేసుకునే చక్కెర పొంగల్ చేసుకుందాం. ఓకే. తొలి రోజు మనం కనకదుర్గాదేవి అయితే ఏం చేస్తారంటే మన స్వర్ణ కవచాలంకృత దుర్గా ఆ స్వరూపం వేస్తారు. ఆ రోజు కూడా అమ్మవారికి చక్కెర పొంగల్ నివేదన పెడతారు. ఓకే. మన అవకాశాన్ని బట్టి. కానీ విజయదశమి నాడు అందరూ చక్కెర పొంగల్ చేసుకుంటారు. సింపుల్గా 1 పార్ట్ తోటే చేద్దాం. ఒక మందపాటి గిన్నె, ఇత్తడి గిన్నె లేదా ప్రెషర్ ప్యాన్, కుక్కర్ అయినా పెట్టుకోండి. దీనికి ఏం చేయాలంటే మనం ముందుగా 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాస్కి కొంచెం తక్కువగా పెసరపప్పు. ఈ పెసరపప్పుని కొంచెం వేయించుకోవాలి. వేగిన పెసరపప్పే చక్కెర పొంగల్లోకి బాగుంటుంది. ఇది కొద్దిగా వేడెక్కనిచ్చి ఈ పాత్ర కొంచెం వేడెక్కాక పెసరపప్పు వేయించేద్దాం. పుట్టిగా పొట్టి మూకుడులోనే పెసరపప్పు వేపుకోవాలి. వేగిన పప్పే రుచిగా ఉంటుంది. పొట్టు పెసరపప్పు ఆరోగ్యం కదా అని మొన్న ఒకరు అడిగారు. మొత్తం పొట్టు పెసరపప్పు వేస్తే వస్తువు అందంగా కుదరదండి. పొట్టు తీసిన పెసరపప్పు వేయించుకోండి, బాగుంటుంది. దీనికి ఇట్లా మేము వేసుకోవాలి. మనం పొట్టుపప్పు ఆరోగ్యం అంటే పెసర దోశలు వేసుకోవచ్చు కదా రమ్మగారు. హాయిగా పెసలతో పెసలే చక్కగా రుబ్బి వేసుకోవచ్చు కదా. పెసలు వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, లేదా అంత నానబెట్టుకొని కొంచెం పునుగుల్లాగా వేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు, చిన్న తాలింపు వేసుకొని. అప్పుడు నాకు కూడా ఎన్ని ఐటమ్స్ చెప్పాను చూడండి అమ్మగారు. ఇక పెసరపప్పు మాడకుండా బ్రౌన్గా అవ్వాలి, మాడకూడదు. తీసి పక్కన పెట్టుకోవాలి. ఉండాలి తిప్పుతూనే. బియ్యము ఇది కలిపి కడిగేసుకుందాము. దీంట్లో నీళ్ళు పోదాం. కొంచెం మనం ఎసరు పెట్టుకుంటే చకచక అయిపోతుంది. 3 గ్లాసులైనా పోసుకోవాలి. మన బియ్యాన్ని బట్టి, బియ్యం పాత బియ్యం అయితే 4 గ్లాసులు కూడా పడతాయి. ఈ లోపల పెసరపప్పు బియ్యము కలిపి కడిగేసుకుందాము. నీళ్ళు కొంచెం మరుగు పెట్టినాయి కదా, ఇది మీరు ఇత్తడి విడిగా గిన్నెలో కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు అనమాట. కుక్కర్కి ఈ పని చేయకపోయినా పర్వాలేదు. ఇది ఒకటి తెలుస్తుందని ఐడియా చూపిస్తున్నాను అంతే. బియ్యం వేసేద్దాం ఇందులో. బియ్యము పెసరపప్పు కూడా ఇప్పుడు మనం 3:30 పోసామా, మనమేమి 1కి 3 పోసినట్టు కాదు. పెసరపప్పు కూడా సగానికి దగ్గరగా ఉంది కదా, 1కి 2 వేసినట్టే అవుతుంది ఇది. ఒక్కసారి పైకి కిందకి కదిపేసి ఇందులో ఇంకా వేసేది ఏం లేదు. కుక్కర్ హైలో పెట్టేసేయండి, అంటే మీడియంలో పెట్టేసేయండి. మూత పెట్టడం, వెయిట్ పెట్టి ఆన్ చేసేయడం. 3 విజిల్స్ రాగానే ఆపేసేయండి దీన్ని. ఇంతే ఇది. ఈ లోపల రెండో పని ఏం చేద్దామంటే, మనము 1 గ్లాసు బియ్యంతో చేయదలుచుకున్నాం కదా చక్కెర పొంగలి. గ్లాసుకి గ్లాసున్నర తీపి కావాలి. నర కావాలంటే ఏం చేద్దామంటే, గ్లాసుకి 1 గ్లాసు బెల్లం వేసి 1/2 గ్లాసు పంచదార వేసుకోండి. ఎక్కువ రుచిగా ఉంటుంది, బాగుంటుంది. బాగా టంగుగా అయిపోకుండా వదులుగా కూడా వస్తుంది. ఏం చేద్దామంటే, బెల్లము పంచదార 2 పక్కన పొయ్యి మీద చిన్న గిన్నెలో వేసేసి కాసిన నీళ్లు పోసి పెడితే చక్కగా 2 కరిగిపోయి అది వచ్చేసరికి ఇది కూడా వచ్చేస్తుంది. ఇది ఒక పనే ఉండు. ఇంకొక పని కూడా చేద్దాం. ఇది కాకుండా ఇంకోటి చేద్దాం. కాస్త నెయ్యి పెట్టి జీడిపప్పులు, కిస్మిస్లు, తర్వాత కొబ్బరి ముక్కలు
వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత చిటికెడు పచ్చకర్పూరం దగ్గర తీసుకోండి. ఓ 4 నుంచి 10, 8 లోపల 4 to 8 ఏలక్కాయలు బాగుంటే 4-5 చాలు, లేకపోతే ఓ 7-8 ఏలక్కాయలు మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. బెల్లం కంటే ముందు జీడిపప్పులు వేయించేసేద్దాం. అది అట్లా. దింపాక ఇది పెడతాం. ఓకే అండి. మరి కాస్త నెయ్యేసి కాసిన జీడిపప్పులు మీరు వేయదలుచుకుంటే, కిస్మిస్లు ఉంటే అవి, తర్వాత బాదం పప్పులు వేయదలుచుకుంటే అవి, వీటితో పాటుగా తప్పనిసరిగా కొబ్బరి ముక్కలు. అవును. ఇది వరకు ఎండు కొబ్బరి ముక్కలే వేసేవాళ్ళం, పచ్చి కొబ్బరి వేస్తే పాడైపోతుంది అనేవాళ్ళం. అవునండి. కానీ ఏమిటో ఇవాళ రేపు ఎవరికి అరుగుదల సమస్యలు అందరికీ ఈ ఎండు కొబ్బరి వేసేసరికల్లా అది గొంతులోకి వస్తూ ఉంటుంది. పచ్చి కొబ్బరి అంత రాదు కదా. నేను చాలా ఏళ్ళుగా మానేశాను ఎండు కొబ్బరి. అవునా. నేను పచ్చి కొబ్బరి కొంచెం ఎదుకోండి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుంటాను. కోరితే మరీ ఎక్కువ కలిసిపోయినట్టు ఉంటుంది, ముక్క చక్కగా ఉంటేనే బాగుంటుంది. జీడిపప్పులు కొద్దిగా వేగనిచ్చి తర్వాత కొబ్బరి కూడా వేసేస్తా. 2 కలిపి ఓసారి వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కొబ్బరికి కొంచెం వేపు ఎక్కువే కావాల్సి వస్తుంది. కొబ్బరి ముక్కలు వేసేద్దాము. పచ్చి కొబ్బరి కదా, కొద్దిగా వేగడానికి సమయం తీసుకుంటుంది. కుక్కరు 3 విజిల్స్ వచ్చేసింది, కుక్కర్ ఆపేసేద్దాం. తర్వాత ఏమో ఈ కొబ్బరి ముక్కలు వేగిపోయినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుని మనం పాకంలో ఇప్పుడు బెల్లము పంచదార వేసాం కదా, కొద్దిగా ఇది మునిగే నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇది తీగ పాకం రావక్కర్లేదు, జస్ట్ బాగా కరిగి పాకం రావడం మొదలు పెడితే చాలు, ఆపేస్తే సరిపోతుంది. చూసుకోండి. చాలు, ఈ బెల్లము పంచదార మునిగే నీళ్ళు పోస్తే చాలు, నిండుగా పైదాకా అక్కర్లేదు, కరిగితే సరిపోతుంది. ఇది కొంచెం గరిటె పెట్టి ఒక్కసారి కదా, చిన్న గరిటె పెట్టు, ఇది కరగబెట్టుకుందాము. ఇది కరగాలి, ఇది మూత బూడి రావాలి, 2 అయ్యాక చూద్దాం. ఇది అయ్యేలోపు అది అయిపోతుంది. అవును, అంతే. పంచదార బెల్లము పాకం కరిగిపోయింది. అవునండి. కుక్కర్ ఏమో వచ్చేసింది, చక్కగా వచ్చింది. ఇందులో ఉన్న కిటికీ ఏంటంటే, మనము ఇలా ఉడికిచ్చిన దాంట్లో బెల్లం పంచదార వేసేసామనుకో, అదంతా పాకంలో మళ్ళీ ఉడకాలన్నమాట ఈ అన్నం. అవును. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత నెయ్యి పోసినా చాలదు, చాలా నెయ్యి తీసుకుంటుంది. చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ కావాలి. మనం కరిగించింది కనుక పోసి ఉడికిస్తే తక్కువ నెయ్యి సరిపోతుంది. ఓకే. రుచి పాకం తేడా ఏం ఉండదు. దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగిద్దాము. దీన్ని చిన్న స్టవ్ మీదకి మార్చుకుందాము. సన్నటి మంట మీద పాకంతో మళ్ళీ ఈ అన్నం ఇంకోసారి ఉడకాలన్నమాట. అట్లా గరిటె తీసుకొని అడుగు నుంచి కదుపు. ఒకసారి నేను పాకం వేసేసాక చక్కగా ఉడికింది. మెతుకులు పెద్ద పెద్ద ఉన్నాయి చూసావా, బియ్యం చాలా బాగున్నాయి జయ. ఆఫీసులో అందరికి మనకి భోజనానికి ఇదే రైస్. ఎంత బాగుంది బియ్యము, చాలా ఒదుగవుతోంది కూడా. చూడు, ఒక్క గ్లాస్ కి ఎంత కుక్కర్ నిండా వచ్చేసింది. మనం కరోనా ముందు నుంచి స్టార్ట్ చేసాం కదండి లంచ్. అందరికి బయటికి కూడా పంపిస్తాం కదా రమ్మ గారు. ఇదే అన్నం, ఇదే బియ్యం, చాలా బాగుంది. దీంతో చేసిన అన్నమే రోజు తింటాం మనం అంతా. జాగ్రత్తగా అడుగున ఏమైనా మట్టి ఇసుక ఉందేమో చూసి తీసేయండి. ఇది ఉడకాలా? ఇది ఇప్పుడు కుత్తులాడుతుంది, 1 నిమిషంలో వచ్చేసింది. దీనికి ఏం చేయాలంటే సిమ్లోనే ఉంచి కొద్దిగా ముందు 1-2 స్పూన్ల నెయ్యి వేసేయండి దీని మీద. అప్పుడప్పుడు కొంచెం అడుగు నుంచి కదిపితే అడుగు అంటకుండా ఉంటుంది. నెయ్యి వల్ల అడుగు అంటకుండానే ఉంటుంది. సరిపోతుంది. హై ఒకసారి కదుపు, హైలో మాత్రం పెట్టదు, సిమ్లో చిన్న స్టవ్ లో పెట్టుకోవటం బెటర్. వదిలేస్తే ఒక 5 నిమిషాల్లో మొత్తం అంతా చక్కగా ఉడికి చెండులాగా వస్తుంది. మనం పంచదార కూడా వేసాం కాబట్టి అట్టే బిగిసిపోయి టంగుమని అయిపోకుండా ఉంటుంది అన్నమాట. దీనికి ఒక చిన్న మెథడ్ ఉంది. చెప్పండి. మనం పటిక ఉంటుంది కదా, పటిక దింపేసేటప్పుడు చిన్న పటిక ముక్క చెప్తారు ఇట్లా. నేను ఎప్పుడు వేయలేదు, నాకు ఒక అనుమానంగా ఉంటుంది. పటికలో ఏదో రుచి తేడా వస్తుందని అనిపిస్తుంది. పటిక వేయాలి. ఒక ముక్క పటిక ముక్క గనక వేస్తే చిన్నది, ఎంత ఇది చీమతలకాయ ఎంత అంటారు మా వాళ్ళు, నలకంత ఇంత ముక్క కనుక వేస్తే అది బిగిసిపోకుండా ఉంటుందంటారు. నేను వేయను ఎప్పుడు, కానీ ఈ ట్రిక్ చాలా మంది దగ్గర వింటూ ఉంటా. నేనేనాడు నాకు ఒక అనుమానంగా ఉంటుంది అనమాట. కొంతమంది ఒక చిటికెడు ఉప్పు వేయాలి వీటికి అని చెప్తారు. నేను పాయసంలో స్వీట్లలో ఉప్పు వేస్తే నచ్చదు నాకు. అదేలేండి, అంటే మనసు అంగీకరించదు అనమాట ఉప్పు వేయటానికి.
చూడు ఇట్లా చక్కగా కుతుకుతా ఉంటుంది, ఏం అనక్కర్లేదు, దాన్ని వదిలిపెట్టడమే. ఓకే. అప్పుడో కొంచెం నెయ్యి నెయ్యి వడ్డిస్తూ వేసుకోవటం. ఉండాలి, కొంచెం చాలా ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేస్తే బాగుంటుంది. చూడ్డానికి చూడు ఎంత కలర్ఫుల్గా ఉంది. మన బెల్లం ఎంత రంగు బాగుంటే చక్కెర పొంగలి అంత అంత బాగా వస్తుంది. చక్కగా అందంగా కనపడుతుంది అనమాట. మీరు పాకం వేసిన తర్వాత చాలా సేపు ఏమి ఉంచక్కర్లేదు, మాక్సిమం 5-7 minutes అంతలో అయిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కొద్దిగా అలాగా, మళ్ళీ బాగా కుమ్మేసామనుకోండి శుద్ధలా అయిపోతుంది, కుమ్మేయకూడదు, అలాగా తిప్పుకోవాలన్నమాట. మనం జీడిపప్పు ఇవి పెట్టాం కదా, జీడిపప్పులు కొబ్బరి వేయించి పెట్టాము, వేసేసి అది మొత్తం అందులో ముక్కలు ఎలాగో వేసినా? కొంచెం నెయ్యి ఉందిగా, ఆ. కొబ్బరి ముక్కలు వేసేసి ఒకటి జీడిపప్పులు కూడా ఉన్నాయి, ఒక 7-8 ఏలక్కాయలు పొడి చేసాము, ఇది కూడా వేసేద్దాం. ఏలక్కాయల పొడి, ఏలక్కల పొడిలో తొక్కులు ఉంచకండి, ఎందుకంటే ఈ ప్రసాదం నోట్లోకి మనం తీసుకున్నప్పుడు, ప్రసాదం స్వీకరించినప్పుడు ఏలక తొక్కులు వస్తే ఉమ్మేయాల్సి వస్తుంది, కొంతమంది తినరు, ఆ ఉమ్మేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే తొక్కులు వలుచుకోవాలి. జయ తనకిష్టం ఏలక్కాయ తొక్కు, నేను తింటాను రామగారు ఉంటుంది, చాలా సిన్సియర్గా తినేటట్టయితే ఉంచుకోండి, జనరల్గా ఉంచొద్దు. తడిపోయి బుడగల్లో మనం వేసిన నెయ్యే కనపడుతోంది మనకి. ఈ దశ వస్తే చాలు, స్టవ్ కట్టేద్దాం. ఏం చేద్దామంటే ఒక చిన్న పచ్చకర్పూరం పలుకు, ఇంతకంటే వేయకూడదు. చాలా రమ్మగారు, చాలమా, సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే మెత్తగా నలిపేసేయాలి. ఎంత ఇష్టమో రమ్మగారు నాకు ఈ కర్పూరం వాసన. చాలా మందికి ఇష్టం ఉంటుందేమో. అంటే ఒక కీలకమైన విషయం చెప్పాలి, చెప్పండి అమ్మగారు. దేవాలయపు ఫీల్ కావాలంటే పచ్చకర్పూరం వేయాలి, ఖచ్చితంగా. వెంటనే మనం విష్ణువాలయంలోకి వెళ్ళిపోతాం. అంతే వాసన వస్తుంది చూడు, పైకి కిందకి కదిపేసి ఆఫ్ చేసేసినట్టు ఆపేసాను. అబ్బా, అందరూ మన స్టూడియోని ఇక్కడ ఏదో టెంపుల్ ఉందనుకోగలరేమో, పండగ ఫీల్ వస్తుంది. చాలండి. చాలా, ఇది మోతాదు మించితే ఒక రకమైన వగర్లాగా వస్తుంది. అవును, ఎక్కువ వాసన వచ్చినా కొంతమంది తినలేకపోతారు, అందుకని ఒక్క చిటికెడ వేసుకోవాలి. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉందండి, పచ్చకర్పూరం మోతాదు మిక్కిలి తీసుకుంటే వాసన పీలిస్తే హోమియోపతి మందులు పనిచేయవు. అవును రమ్మగారు, మీరు ఎప్పుడు చెప్తారు కదా, అందుకని మేము కేవలం 3 పండగల్లో మాత్రమే పచ్చకర్పూరం వేసేది చేస్తాను. నాకు కూడా చాలా ఇష్టమే. అవునా? కానీ మేము అంతా హోమియో వేసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా. అయిపోయింది, ఒక బౌల్లో పెట్టుకుందాం. ఆ బౌల్ తీసుకుంటారా? చూడ ఎట్లా వస్తుంది. అత్యంత శ్రేష్టమైన దేవాలయపు వాసనలు గుబాళించేటువంటి పచ్చకర్పూరం వేసిన చక్కెర పొంగలి. పాలు పోసుకుని చేసుకునే విధానం ఒకటి కనపడుతుందండి మన వైపు దేవాలయాల్లో, ఇదే కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంటే మన వైపు విష్ణువాలయాల్లో హెచ్చుగా కనపడే విధానం అయితే ఇదే. ట్రై చేసి చూడండి, చక్కగా సింగిల్ పార్ట్ తోటి అయిపోతుంది. అవునండి, చాలా ఈజీగా చేసే ప్రాసెస్ కూడా చూపిస్తా ఉన్నారు రమ్మగారు. కాబట్టి చక్కటి నైవేద్యాలు చేసుకోండి, ఈ దసరాని చక్కగా జరుపుకోండి. మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దసరా నవరాత్రి స్పెషల్ నైవేద్యాలు చేస్తా ఉన్నాము. నాకు వంటకాలే వస్తుంది రమ్మగారు, వంటలు చేసి 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 మన ఇద్దరు నైవేద్యం చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఏం చూపిస్తున్నామండి? శాకాన్నం చేద్దాం. శాకాన్నం అంటే శాకములు అంటే కూరలు రకరకాల కూరగాయలు వేసి ఉండేది. ఇది ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవికి కానీ కాళరాత్రికి కానీ, అంటే మహిషాసుర మర్దిని ఆ 9వ రోజు మహానవమి నాడు కానీ, లేకపోతే అన్నపూర్ణాదేవికి 4వ రోజు, అట్లా అలాగే అమ్మవారికి కూడా మొత్తం అన్ని కూరగాయలతో అలంకారం చేస్తారు. అన్నపూర్ణప్పుడు అలా చేయొచ్చు. అంటే మనం ఏమన్నా శాకంబరిగా మనం అలంకరించవచ్చు అమ్మవారిని, మన పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. ఈ శాకాన్నాన్ని ఈ రోజున కానీ ఆ రోజున కానీ పెట్టుకోవచ్చు. దీన్ని ఏంటంటే ఒట్టి కూరలతోటి, ఇది వరకు తీగూర అని చేసేవాళ్ళు. తీగూర
తీయగూర అంటే ఇది ఎప్పుడు చేస్తాము? సంక్రాంతి రోజుల్లో గుమ్మడికాయ అన్నీ కలిపి కలగూర, తీయగూర అలా చెప్పేవాళ్ళు. మనం కూరగాయల పులుసు. కూరగాయల పులుసులో ఎక్కువగా అక్కడ దప్పలం కొంచెం దప్పలం, చిక్కగా ఉండేలాగా అలా చేసేవాళ్ళు. దీన్ని అన్నంతో కలిపి శాకములే అన్నంలో వేసేది. ఇప్పుడు సార్ట్ ఆఫ్ బిర్యానీ అనుకుందాం. కానీ మసాలాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఏమీ లేకుండా చింతపండు పులుసుతోటి మనం సాంబార్ అన్నంలాగా చేసి నివేదన చేయొచ్చు. ఇదేంటంటే మంచి బలవర్ధకమైన ఆహారంగా చెప్తారు. బోల్డని కూరలు, పప్పు అన్నీ పడతాయి. తర్వాత ఇందులో రకరకాల గింజలు వేసుకోవచ్చు. చక్కగా నెయ్యి తాలింపు వేస్తాం. నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకోవటము, కొద్దిగా ఒక చారెడు నీళ్ళు పోసి ముందు కూర ముక్కలన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేయటము. తర్వాత ఏమో మనం బియ్యము, పప్పు కడిగి పెట్టుకున్నాముగా, బియ్యము, పప్పు, ఈ పల్లీలు, ఒకవేళ ఉడికిన బఠానీలో పచ్చి బఠానీయో నానబెట్టినవి ఏమైనా ఉంటే అవి మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేయటం. దాంతోపాటు మనం ఏం చేస్తాం, కడిగి పెట్టిన బియ్యం పప్పు వేసేసి చింతపండు పులుసు చక్కగా పిసికేసి మనం ఎన్ని గ్లాసులు పోస్తాం? 4.5 కనీసం పోసుకోవాలి కదా. బియ్యానికి 4.5 నీళ్ళు పోసేస్తాం. పోసేసి ఉప్పు, సాంబార్ పొడి, అంత కరివేపాకు వేసేసి కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది. మన కుక్కర్ అంటే వచ్చేస్తుంది అనుకో 4, లేదు కొంచెం స్లో కుక్కర్ పాత పడింది అనుకోండి 2.5 విజిల్స్. 3వ విజిల్ రాగానే టక్కిని కట్టేయండి. ఓకే. చల్లారాక మూత తీసి చక్కగా నెయ్యి వేసి అంత పోపు కనుక పైన పెట్టేసి అంత కొత్తిమీర వేస్తే కదంబ సాదం రెడీగా ఉంటుంది. దీన్ని కదంబం అంటాం, ఎందుకంటే మల్టిపుల్ కూరలు పడతాయి కాబట్టి. పులుసు అన్నం అనుకోండి, శాఖ అన్నం అనుకోండి, సాంబార్ అన్నం అని మీరు అన్న కదమ్ము చాలా బాగుంది, ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. కదంబం సాంబార్ అన్నము అంటే అదేదో దీనిలాగా ఉంది కదా. కదంబం అనగానే అమ్మవారికి కదంబ సాదాన్ని మనం నివేదన చేస్తాం. సూపర్ రమ్మగారు, స్టార్ట్ చేసేద్దాం. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోయండి, ఒక చిటికెడు పసుపు వేద్దాం. ఓకే, మనం తరిగి పెట్టుకున్నాం రకరకాల కూరగాయలు. నేనేం చేస్తానంటే ఇది పొయ్యి మీద పడేసి ఒకటి తరిగి వేసేస్తానమాట. ముందు మనం ఏర్పాటుగా చేసాం కాబట్టి ఇన్ని తరిగి పెట్టుకున్నాం. కొంచెం కాగనిస్తారా? ఏం అక్కర్లా, వేసేసుకోవచ్చు. నేను చూడండి బీన్స్ వేస్తున్నాను. ఏవైనా అన్ని ఇన్ని చాలండి, ఎక్కువ ఏం అక్కర్లేదు. 2 బెండకాయలు కూడా ఇందులోనే ఉన్నాయి. తర్వాత బెండకాయలు 2 ఉన్నాయి. ఎక్కువ జిగురు వస్తుంది, అంత కాకుండా ఊరికే 2 రుచి కోసం వేసుకోవాలంతే. చిక్కుడుకాయలు ఉన్నాయి. తర్వాత ఒక సొరకాయ ముక్కలు కాసినాయి. ఒక క్యారెట్, బీట్రూట్ వేస్తే రంగు మారుతుంది, వేయబోకండి. తర్వాత ఇదిగో చిలకడ దుంపలు, ఇవేమో ఆలుగడ్డలు, తర్వాత చిలకడ దుంప ముక్కలు, ఇవి చామ దుంపలు. పచ్చిమిర్చిని చిన్న ముక్కలు చెయ్యొద్దు, బారుగా ఊరికే ఒక ఘాటు పెట్టి వేసేమంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని రుచి వస్తుంది కానీ అది కలిసిపోకుండా ఉంటుంది. మనం నివేదన చేసిన తర్వాత వడ్డం చేసేటప్పుడు కాయ కనపడుతుంది చూడండి, ఇట్లా కనిపిస్తుంది కదా. అవును. ఒక టమాటా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక బియ్యము, కందిపప్పు కడిగాను కదా, అది వేసేస్తుంది. ఎక్కువ బియ్యం చాలా ఏం చేయక్కర్లేదు జయ, ఒక చిన్న కప్పు వేసినా కూడా బోల్డ్ అయిపోతుంది. అవును, కూరగాయలన్నీ ఉన్నాయి కదండి, చాలా ఉన్నాయి కదా. ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అలాంటి అనుమానాలు పడకండి, చక్కగా ఉడికిపోతుంది. ఇది కుక్కర్ కదా. పులుసు పొడి ఏది ఉంటే అది. ఓకే, ఇవి 1కి 4 లేదా 4.5 కొలత పెట్టుకున్నాం కదా. అవునండి. ఈ పులుసు నీళ్లు పోసేద్దాం. చింతపండు పులుసు కొంచెం పలచగా తీసి పెట్టుకోవాలి అంతే. ఓకే. పల్లీలు నానబెట్టి పెట్టాను, కొన్ని నానబెట్టిన పల్లీలు వేసుకోండి. ఓకే, ఒకసారి గరిటె పెట్టి కదిపేసి పైకి కిందికి. మంచి ఫ్రెష్ కరివేపాకు తుంచి దీంట్లో పడేయండి. మనం ఇందులో ఒక చుక్క నూనె, నెయ్యి ఏమీ వేయలే. అవును, తర్వాత తాలింపు వేసుకోవటమే. చివరికి తాలింపు వేసుకుంటాము. మూత పెట్టేద్దాం. ఓకే. కుక్కర్లో చేసుకుంటే అతిపెద్ద వెసులుబాటు ఏంటంటే ఇదే. చిన్న కుక్కరే ఫుల్గా ఉంది కాబట్టి 3 విజిల్స్ రాగానే ఆపేసేయచ్చు. ఓకే అండి. ఓకే, 3వ విజిల్ వచ్చింది, ఆపేద్దాం. మీరు వేసిన కూరగాయలకి అన్నానికి ఇది పొంగి పొర్లిద్ది అనుకున్నా నేనైతే. కానీ సరిపడా నీళ్ళు పోసేమో. కుక్కర్ మంచిది అనమాట, కొంచెం విశాలమైనది పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇంకదేగా చెప్పాలి, బంగారు కుక్కర్, అందుకని మాట. రమ్మగారు కుక్కర్ అండి, అందుకని కుక్కర్ మంచిది అని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు చూడండి. ఇంకా అయిపోయినాక మనం తాలింపు వేసుకోవటం రమ్మగారు. ఇది చల్లారంగానే దీంట్లో తిరగమాత పెట్టడము, కొంచెం కొత్తిమీర వేసుకోవటము, నివేదన చేసుకోవటం అంటే. ఓకే రమ్మగారు, విజిల్ అయిపోయినట్టుందా? చూడ్డానికి ఎంతో బాగుంది. అవునండి. ఏదైనా పెద్ద దాంట్లో చేస్తే
ఇప్పుడు చూడు పచ్చిమిర్చి తీసేయచ్చు అని చెప్పైనా పచ్చిమిరపకాయ పైకి వచ్చేసింది చూడు. దీనికి ఏం చేయాలంటే ఓ మూకుడు పెట్టుకుని కొంచెం కొద్దిగా నూనె మరి కాస్త నెయ్యి వేసి చిన్న తాలింపు వేసి దీని మీద వేసేస్తే అంతే సరిపోతుంది. నూనె నెయ్యి వేయండి, నెయ్యి వేస్తేనే బాగుంటుంది. దీంట్లో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ పులిహార పప్పులాగా అక్కర్లేదు. సాంబార్ తిరుగుమాత పెట్టుకుంటాం కదా, మెంతులు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అవి వేసి కాస్త ఇంగు వేయటము, తాలింపు వేసుకోవటం, కాస్త కొత్తిమీర కట్ చేసి పైకి పరిచేసి దీన్ని ఎట్లా చూడు ముక్కలన్నీ పైకి వచ్చినాయి కదా, అవును తిరగేస్తే ముక్క చెక్క కిందకి వెళ్ళిపోతాయి. కలిసిపోతుంది. నా మెథడ్ ఏంటంటే పచ్చిమిర్చి వచ్చేస్తుంది. అమ్మవారి నివేదనకైతే తాలింపు మొదటే వేసేస్తా కుక్కర్లోనే. ఆహా. మామూలుగా మనం విడిగా చేసుకునేటట్టయితే ఈ 2 పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టి తిరగమాత పెట్టేస్తాను. ఓకే. కొత్తిమీర వేస్తున్నాను దీని మీద. ఆ పోపు కూడా వేసేసి కొత్తిమీర చేత్తో తుంచితే వచ్చే సాటిస్ఫాక్షను చాక్తో అవునా తరిగితే రాదు. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేయండి. దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, దీనికి మంచి సువాసన వస్తుంది. మీ ఆసక్తి ఉంటే గనక, ఆ వాసన అదంతా ఉండాలి కదా. నచ్చితే గనక వేసుకోవచ్చు. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి కదా, ఒక చిన్న స్పూను మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ, నివేదనకి కాబట్టి కొంచెం జీడిపప్పులు, కరివేపాకు మనం మొదటే వేసేసాం కదా. మీకు తాలింపులో వాసన ఇష్టం మీకు అంటే అంటే జయ యొక్క ఫర్మాయిష్తో వేస్తున్నాను, ముందు వేసేసాను, అలా అనాలన్నమాట. ఒక్కసారి కలిపేసి ఇది లోపలికి పోపు వాసన పోకుండా. చూసావా లూజ్గా కనపడుతుందా? అవునండి. పప్పు చక్కగా ఉడికిపోతుంది. దీనికి ప్రధానమైన పద్ధతి ఏంటంటే పప్పు బియ్యం ముందు నానబెట్టుకోవాలి. అవును. నానిన పప్పు చక్కగా బాగా ఉడుకుతుంది, కలిసిపోతుంది. ఒక ప్రసాదాలకే కాదు రమ్మగారు, వంటకి కూడా పప్పు ఎప్పుడు కానీ కూడా. తిన్న నానబెట్టుకుంటే. అంటే ఒక మెథడ్ కూడా ఉంది జయ. ఆరోగ్య రహస్యం ఏంటంటే కందిపప్పు వీటికి ఆ పైన ఒక రకమైన పొట్టు ఉంటుంది, దానివల్ల చాలా మందికి గ్యాస్ ఫామ్ అవును అవుతుంది. అవును. అదే అసలు కొంతమంది డాక్టర్లు ఆయుర్వేద వైద్యులు అయితే రాత్రి నిద్రపోయేటప్పుడు నానబెట్టుకుని పొద్దున వండుకోండి అంటారు. అవును. కనీసం 5-7 అవర్స్ కనుక నానితే పప్పు గ్యాస్ ఉడకటం, ప్రాబ్లమే ఉండదు. మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ వేస్ట్ కూడా కాదు. వేరే పాత్రలో పెట్టేసి అమ్మవారికి నివేదన పెట్టించేద్దామా? అట్లానేనండి. కూర ముక్కలన్నీ ఎంత మృదువుగా కనపడుతున్నాయి చూసావా? అవును రమ్మగారు. కుక్కర్ అవ్వటం వల్ల మనకి మనం వెసులుబాటు. ఇంత బియ్యం వేశారు చూడండి ఎంత అయిందో. ఒక చిన్న కప్పు బియ్యం. అవును. ఇది వడ్డించేటప్పుడు కూడా నివేదనకి మనం నెయ్యి వేస్తాం కొద్దిగా. నెయ్యి వేసుకుని తింటేనే ఇది ఎక్కువ బాగుంటుంది. అదే. శాకంబరి దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన శాకాన్నం, చింతపండు తగ్గించటము, పెంచటము, ఇవన్నీ మన అలవాటు ప్రకారం చేసుకోవటమే. ఇలా నేను చెప్పిన కొలతల్లో చేస్తే చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. అమ్మవారికి నివేదనలో ఒకరోజు తప్పకుండా ఈ శాకాన్నాన్ని లేదా కదంబ సాదాన్ని చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మీకు కూడా రమ్మగారు దసరా శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. సో దసరా స్పెషల్గా మనము నైవేద్యాలన్నీ చేసి చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం రమ్మగారు? గుడాన్నం చేద్దాం జయ. ఈ లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల్లో ప్రత్యేక నామం గుడాన్న ప్రీత మానస అని. దానికి ముందు రక్తవర్ణ, మాంసనిష్ట, గుడాన్న ప్రీత మానస, ఈ నామాలు 3 వరుసగా కనపడతాయి. అమ్మవారు ఎర్రటి రంగు కలిగింది, మాంసనిష్ట, మానవ శరీరంలో ఉన్న మాంసంలో ఉన్న శక్తి అమ్మే. మాంసనిష్ట అందులో ఉంటుంది. మనకి కండ ఉండాలి కదా, కండ ఉంటేనే కదా మనిషి. అవునండి. కండ కలిగిన వాడే మనిషి. అవును. ఆ కండలో అంటే మాంసంలో అమ్మ కొలువై ఉంటుంది. మనం ఇచ్చే మనకి శక్తి వచ్చేది ఆమె వల్లే. దాంట్లో తర్వాత పార్ట్ ఏం చెప్పారు? గుడాన్న ప్రీత మానస చెప్తారు. చాలా బలవంతవర్ధకమైన ఆహారాల్లో గుడాన్నం ఒకటి. మామూలుగా మనం చక్కెర పొంగలి, తర్వాత ఏమో పాయసం అవి చేస్తామా, అవి అరుగుదలకి రావంటారు. కొంత బాగా నెయ్యి, కొబ్బరి వేస్తాం దాంట్లో చక్కెర పొంగల్లో కదా ఒకటి.
తర్వాత ఏమో పాయసంలో పాలు గీలు పోస్తాం. సాయంకాలం తింటే అరుగుదలకు రాదు. కానీ ఈ అమ్మవారి గుడారంలో గుడాన్నంలో అమ్మవార్ల దేవాలయాల్లో ప్రత్యేకంగా అన్నం వండి దాని నిండా బెల్లం పోసి కుమ్ముతారు బాగా. కుమ్మేసి దాంట్లో మరి సరిపడా నెయ్యి వేసి నివేదన చేస్తారు. సాధారణంగా అభిషేకం తర్వాత అమ్మవారికి గుడాన్న నివేదన జరుగుతుంది. చాలా దేవాలయాల్లో ఇది కనపడుతుంది. మనం కూడా ఈ ప్రత్యేకమైన ఈ 10 రోజుల్లో ఒకరోజు మనం గుడాన్నం పెట్టుకోవచ్చు. అయితే చాలా సింపుల్ ప్రాసెసే. ఎంత వండదలుచుకున్నామో ఆ గ్లాసెడ్ బియ్యము, ఆ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ బెల్లం, బియ్యం కన్నా ఎక్కువ బెల్లం, కొంచెం బెల్లం కొద్దిగా ఎక్కువ, కొద్దిగా ఒక చిన్న కప్పు నెయ్యి. మనం ఉడికేటప్పుడు నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. బియ్యం శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టండి, సులువుగా ఉడుకుతుంది. తర్వాత చక్కగా 1కి 3 నీళ్ళు పోసి పొయ్యి ఎక్కిచ్చేసేయటం. అన్నం ఉడుకు పట్టి బాగా మెత్తబడిన తర్వాత బెల్లం పోసేయాలి. దాంట్లో పోసేసి ఒక గరిటెతోటి కింద నుంచి పై దాకా కలిపేసి సన్నని మంట మీద మూత పెట్టి ఉడకనివ్వాలి. అంటే బెల్లంతో అన్నం ఉడుకుతుందన్నమాట. ఓకే. తర్వాత ఏముంది, దింపాక ఉడికిపోయినాక దింపి నెయ్యి వేసి కొంచెం ఏలక పొడి వేసి అమ్మవారికి నివేదన చేయటమే. చాలా సింపుల్ ఇది. కానీ దీని నివేదన, వినిమయము 2 అత్యవసరమైనవి. దసరా 10 రోజుల్లో ఒక రోజు తప్పకుండా ఇది చేసుకోవాలి. ఓకే అండి. బియ్యం ఆల్రెడీ ఒక కప్పు బియ్యం కడిగి మంచినీళ్ళల్లో వేసి పెట్టాను. బియ్యం పెట్టుకుందాం స్టవ్ మీద. అన్నం ఉడుకు పట్టనిద్దాము. 1కి 3 నీళ్ళు పోసాను. ఉడికిన తర్వాత బెల్లం కాస్త ఉడుకు పట్టినాక కొంచెం బాగానే ఉడుకు పట్టాలంటే ఉడికిపోతుంది. అన్నం ఉడికి మనం నీళ్ళు ఎక్కువ పోసాం. మామూలుగా 1కి 2.5 అలా పోసి సరిపోతుంది. 3 పోసాం కదా. అన్నం కొంచెం మృదువుగా ఉడకకపోతే బెల్లం తగలంగానే ఇక ఉడకటం మానేస్తుంది, బొణిగలుగా ఉండిపోతుంది. అలా కాదు, మృదువుగా అవ్వాలి మనకి. అందుకని ఉడకనివ్వాలి. ఓకే అండి. సరే, ముందు మూత పెట్టండి. పొంగొచ్చాక మూత తీస్తే సరిపోతుంది. లేదా ఇలా ఓపెన్ గా ఉడకబెట్టినా సరిపోతుంది. కొంచెం విశాలమైన గిన్నె పెట్టుకోమన్నారా? మీకు ఇంకా ఈజీ మెథడ్ ఇంకొకటి చెప్తా. చిన్న కుక్కర్ ఉంటే కుక్కర్లో పోసేసి 1కి 2.5 అట్లా పోసేయండి. కుక్కర్ 3 విజిల్స్ రానిచ్చి మూత తీసాక బెల్లం వేసి కుమ్మేసి ఉడకనివ్వచ్చు. అది కూడా చేయొచ్చు. ఓకే. మనకేంటంటే ఉడుకు చివరికి వచ్చాక మూత పెడితే ఏమంటే చక్కగా గుంబనగా బాగా అవుతుంది అనమాట. లేకపోతే డ్రైగా అలా ఉంటుంది. పై భాగం అంతా కొద్దిపాటి తడి ఉంది. ఈ మాత్రం తడి ఉన్నా పర్వాలేదు. అన్నం ఉడికితే కనుక మనం బెల్లం వేసుకోవచ్చు. అప్పుడు మరీ టంగురాముడిలాగా అవ్వకుండా కొంచెం. ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లమా ఒక గ్లాసుకి, అంటే మనం ఎంత పెట్టుకున్నామో దాని మీద ఇంకొక పావు, ఆరక్కర్లేదు, పావు పోస్తే సరిపోతుంది. బెల్లం కొంచెం తీపి తక్కువగా ఉంది, అంత తీయగా లేదు అనిపిస్తే మీరు ఒకవేళ వినిమయానికి కొంచెం తీయగా ఉండాలి, మేము ఇంకా తీపిగా వాడతాము అంటే వేసుకోండి ఇంకో కొంచెము, లేకపోతే అక్కర్లేదు. బెల్లం కొంచెం మట్టి మశానం లేకుండా కాస్త బాగున్నది చూడండి. ఓవేళ మీకు దీని మీద అనుమానం ఉంటే ఒక్కొక్కసారి బెల్లం తాలూకు శీలం మీద మనకి చాలా డౌట్లు వస్తాయి. దాంట్లో రాళ్ళు రప్పలు గడ్డి ఉన్నాయంటే చక్కగా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టడం, పక్కన పెట్టడం, కరగబెట్టి పోసుకోవటం. అప్పుడు ఇంకా తొందరగా కూడా అవుతుంది. చూడు, ఇప్పుడు ఏం చేద్దామంటే అడుగు నుంచి ఓసారి కదిపి ఈ బెల్లం అడుగుకి వెళ్ళిపోయి అడుగు నుంచి కరుగుతూ వస్తుంది అన్నమాట. చిన్న పాత్ర అయితే ఇందులో సగం ఉండేవాళ్ళం చక్కగా. మీకు బెల్లం కరుగుతూ కనపడుతుంది వేడికి. అడుగు మాడిపోతుంది అలాంటి భయాలు ఏం పడక్కర్లేదు. ఒకసారి పైకి కిందకి కదపటం, 1 నిమిషం పాటు మూత పెట్టండి. 1 మినిట్కి ఒకసారి, నిమిషానికి ఒకసారి కొంచెం పైకి కిందకి కదుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగింది అని అనిపించగానే స్టవ్ ఆపేసుకోవటము, నెయ్యి తర్వాత ఏలకుల పొడి పెట్టుకోవటమే. బెల్లం అంతా కరిగిపోయింది, చక్కగా చెండులా వచ్చింది చూడు. మనం బియ్యానికి 3-3.5 అట్లా నీళ్ళు పోసుకుంటేనే మనకి ఇది వస్తుంది. ఇది కూడా మనకు 1 గంట అయ్యేసరికి టంగుగానే అవుతుంది. ఏలకాయల పొడి వేస్తాను. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకుందాం. మామూలుగా ధారాళంగా నెయ్యి వేస్తారు జయ, లేఖ్యంలాగా కనపడుతుంది. దేవాలయపు ఫీల్ వస్తాం బ్రహ్మాండంగా. క్లాక్ టవర్ దగ్గర సిద్ధి వినాయక దేవాలయం ఉందా, అక్కడ లోపల అమ్మవారి శివపరివారం అంతా ఉంది. శివపార్వతులు, వినాయకుడు, షణ్ముఖుడు, 4 గుడులు ఉండి వాటి 4 దేవాలయాలతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయము, తర్వాత ఏమో మన నవగ్రహాలు, అవతల వైపు ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉన్నాయి. ఈ అష్టమి నవముల్లో అమ్మవారికి అష్టమి నాడు అభిషేకం చేస్తారు. ఆ రోజు పొద్దున్నే ఇది నివేదన చేస్తారు. అక్కడ తెలుసుకున్నాను నేను ఎన్నేళ్ల క్రితమో. గుడానం ఇది పాయసం కాదే ఏమిటండి అని అడిగితే గుడానం, దాని మీద చదివాను ఒక 15-16 సంవత్సరాల క్రితం. ఒకనాటి అభిషేకం అప్పుడు తెలుసుకున్నాం అనమాట. అయిపోయింది.
వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవటము. ఏ పాత్రతో వండారో ఆ పాత్రే పెట్టే పద్ధతి ఉంటే కనుక చిన్న పాత్రలో చేసుకుంటే పైన నెయ్యి వేసి నివేదన చేసుకోవాలి, లేదా ఇంకొక పాత్రలోకి మార్చి కాస్త నెయ్యి వేయటం నివేదన చేయటం. అది బెల్లం ఎంత మంచి రంగు గల బెల్లం అయితే అంత బాగుంది. మనకి ఇది రంగు చక్కగా వస్తుందన్నమాట. ఇటీవల ఒకరి ఇంట్లో పూజ అప్పుడు వెళ్తే పైన తేనె వేసి నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేస్తారట వాళ్ళ విధానం. గుడానంలో పైన తేనె కూడా వేస్తాము అని చెప్పారు. జీడిపప్పులు అవి సాధారణంగా వేయరు. మనం స్నేహితులు ఎవరైనా వస్తారు, ఇంకా ప్రసాదం రుచికరంగా కుదరాలంటే కాసిన జీడిపప్పులు అవి వేయించి వేసుకోవచ్చు, లేకపోతే ఇంత ప్లెయిన్ గుడాన్నాన్ని మనం నివేదన చేసుకోవచ్చు. గుమగుమలాడే గుడాన్నం. ఓకే, అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకొని ఒక దండం పెట్టుకుంటే అయిపోతుంది. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం దసరా నవరాత్రులు స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం చూపిస్తున్నాము? గోధుమ రవ్వతోటి పాయసం చేద్దాం. ఓకే. కేసరి బాత్ చేసుకుంటాం కదా, రవ కేసర్లు 3-4 సార్లు చేసాం, వీడియోలు ఉన్నాయి. గోధుమ రవ్వతోటి కూడా పాలు పోసి చేయొచ్చు, పాలు పోయకుండాను చేయొచ్చు. 2 రకాల వెరైటీలు ఉన్నాయి. ఒకటి చెప్తాను, రెండోది చేసి చూపిస్తాను. ఓకే. ముందు మూకుడు తీసుకోండి. ఒకసారి ప్రాసెస్ చెప్పరా రమ్మగారు? గోధుమ రవ్వ బరగ్గా ఉన్న రవ్వ తీసుకోండి. చూడు కనిపిస్తుంది కదా. అవునండి, అవును. ఇది కొంచెం బాగుంటుంది, చక్కగా విరిబడి ఒక్కొక్క గ్రెయిన్ అంటే ఏమనాలి, హిందీలో అయితే దానా దానా అంటాం. ఈ రవ్వలో ఉన్న ప్రతి పలుకు బాగా చక్కగా ఉడికి అందంగా కనపడుతుంది. గోధుమ రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పుల పాలు, 1 కప్పున్నర పంచదార, ఓకే, తర్వాత కాసిన ఏలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్. ఇంత దీనికి మనం పాలు పోస్తాం కాబట్టి నెయ్యి తక్కువ. ఒకవేళ మీరు పాలు పోయారు అనుకోండి, అప్పుడు కప్పుకి కనీసం 1/2 కప్పు నెయ్యి కావాలి. ఓకే, కొంచెం నెయ్యి సరిపోతుంది. నెయ్యి వేసి ముందు గోధుమ రవ్వని బాగా దోరగా చక్కగా వేగనివ్వండి. గుమగుమలాడేలాగా రవ్వలో తెలుపు వచ్చేసేయాలి. ఈ రంగు పోయి తెల్ల రంగుకి రావాలన్నమాట. నిదానంగా వేయించండి. పాలు కొంచెం కాగబెట్టుకోండి పక్కన. ఆ వేడి వేడి పాలు కాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం దీనికి కనీసం 1కి 4 నీళ్లు పడతాయి. పాలే 4 పోస్తే అంత బాగా కుదరదు, పైగా అసలు కోవాగా అయిపోతుంది. అందుకని 2 గ్లాసులు నీళ్లు, 2 గ్లాసులు పాలు. ముందు నీళ్లు పెట్టుకోవటం పక్కన. ఈ రవ్వ వేగగానే ఆ వేడి నీళ్ళు పోసుకోవటం. ఆ వేడి నీళ్ళల్లో ఉడుకుతుండగానే పాలు ఒకసారి హైలో కొంచెం కాగనివ్వండి. మరి పచ్చిపాలు అయితే అంత బాగుండదు, ఏమిటో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఆ వేడి పాలు కూడా ఇవి నీళ్లు పీల్చిన మరుక్షణం పాలు కూడా పోసేస్తే సరిపోతుంది. 1కి 4 ద్రవ పదార్థం కావాలి దీనికి, సరేనా? అంతే. పాలు పోయటం బాగా చక్కగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత పంచదార 1.5 పంచదార పోసేస్తాం. బాగా ఉడికి ఆ చక్క కోవా బాగా వస్తుంది, అంటే హల్వా లాగా కనపడుతుంది కదా. నెయ్యి ఎక్కువ వేయం కాబట్టి నెయ్యి కనపడదు మనకు. అది ఉడికిన భావకం కనపడ్డాక జీడిపప్పులు, కిస్మిస్లు వేయటం, కొంచెం ఏలక్కాయలు వేసుకోవటం. మీకు ఆసక్తి ఉంటే కాస్త అంత మన కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి వేసుకోవటం, అది కూడా వేసుకోండి. ఈ రవ్వకి కుంకుమ పువ్వు ఏంటంటే రంగులో ఏం పెద్ద చేంజ్ కనపడదు. తెల్ల రవ్వ అయితే కనిపిస్తుంది. చక్కగా దాన్ని పళ్ళెంలో వేయటం, పైన కాస్త నేర్చుకు వేసి అమ్మవారికి నివేదన చేసుకోవటమే. తప్పకుండా. ఓకే, ముందే చేద్దామంటే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్మిస్లు వేయించుకుందాం. జీడిపప్పులు, కిస్మిస్లు వేయించి తీసుకోండి. జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇదే నెయ్యి మనం వేసేది మొత్తానికి. ఇంకా మళ్ళీ నివేదన అప్పుడు 1 డ్రాప్ వేసుకోవటమే. గోధుమ రవ్వలో రాయి రప్ప ఇవాళ రేపు ఉండట్లేదులే. ఈ కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి, ఈ రవ్వ మరీ ముతగ్గా ఉందనిపిస్తే 5వ గ్లాసు పాలు కూడా పోసుకోవచ్చు. ఏం అనుమానం ఏం లేదంటే 5వ గ్లాసు వాటర్ అంటే 3 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు, లేదా 3 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల పాలు. మన దగ్గర పాలు అవైలబిలిటీని బట్టి అనమాట. నిదానంగా సన్నటి మంట మీద దోరగా వేయించండి. ఇది ఏంటంటే పొయ్యి హైలో పెడితే అడుగు మాడిపోయి నల్లగా తెల్లగా 3 రంగుల్లోనూ కనపడుతుంది. అలా ఉండకూడదు, ఈవెన్గా వేగాలి.
చక్కగా నిదానంగా సన్న మంట మీద కనుక వేస్తే గరిట మాత్రం వదలకూడదు. రమ్మగారు వేగిందా? చూడు రవ్వ మీకు తెల్లగా కనపడుతోందా? వాసన వస్తోంది గుమగుమలాడుతూ. అవునండి. రవ్వ తేలిక పడ్డట్టు తెలుస్తోంది. ఇందాకటి బ్రౌన్ కలర్ ఏది అంత తెల్లగా పడింది కదా. వేగితేనే ఇది బాగా కుదురుతుంది. స్టవ్ ఆపేసి ఆ నీళ్ళు కొద్దిగా పోసేద్దాం ఇందులో. ఆ స్పూన్ తీసి, ఇందులో స్పూన్ ఎందుకు ఉందని డౌట్ వస్తుంది. తొందరగా కాగటానికి ఇందులో ఏదైనా స్పూనో చిన్న కటోరియో పడేస్తే నీళ్ళు స్పీడ్గా కాగిపోతాయి. ఈ మసూరు నీళ్ళు పోసేటప్పుడు ఒక్క రవ్వ జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని మగవాళ్ళని దగ్గర ఉండనివ్వద్దు. మీరు కూడా ఒక అడుగు వెనకుండి చేయండి. ఇది బట్టతో పోసేటప్పుడు ఇంత వెనక్కుంటాను కుదరదు. పటకారు ఇంత పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏం చేద్దామంటే ఈ గిన్నెలో ఇందాక పాలు పక్కన పెట్టుకున్నాగా, ఆ పాలని వేడి చేసేసుకోండి. 4 పాలు 1 నీళ్లు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పాలు ఉన్న ఉపస్థితిని బట్టి చేసుకోవటం అన్నమాట. గోధుమ రవ్వ తనకి కనీసం 8 రెట్ల నీళ్ళని తీసుకోగలుగుతుంది ప్రతి గింజ. అబ్బా, అంతకంతకే చిక్కబడిపోతుంది చూడు. పాలు పోసినప్పుడు కొంచెం పలచగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇది పాయసమే కదా చేయబోతున్నాము. మనం పోసిన చిన్న గ్లాస్ ఎంత అయిందో చూడు. అవునండి, అయిందా? ఇప్పుడు ఏంటి దీన్ని నింపుతాం మనం. ఇంకా తక్కువ ఇంతే చేయాలి. అప్పుడు మనకి సరిపడా ఆ మాత్రం కప్పు నిండా వస్తుంది. గ్లాసు కప్పు అని నేను చెప్తాను కదా. గ్లాసు ఆ కొలతలు పెట్టుకో. గ్లాసు కొలత తీసుకో. బుజ్జి గ్లాసు, చిన్న టీ గ్లాస్ ఉంటుందా, అది మనకి నివేదనకి చక్క సరిపోతుంది. ఇంత చేసామనుకో ఈ గిన్నె నిండా అవుతుంది. మరి ఇన్ని రెట్లు నీళ్ళు పోస్తున్నావా? 1కి 5 నీళ్ళు పోసి 1.5 పంచదార పోస్తే ఎంత అయింది? 1 5 1 5 6.5 రెట్లు అయిపోతుంది. ఉడికేసరికి ఎక్కువ అవుతుంది కదా. సిమ్లో పెడదాం. ఇప్పుడు పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్నామా? ఈ పాలు ఎత్తి పాయసంలో పోసేద్దాం. మీగడ కడితే చక్కగా మీగడతో సహా పోసేయండి, ఎక్కువ రుచిగా ఉంటుంది. కొంచెం ఇది కొత్తలాడి చుట్టుపక్కల పడుతుంది కాబట్టి కాస్త వెనక్కుండండి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టండి. 3 లాగేసిన రవ్వ ఈ 2 కూడా దగ్గరికి లాక్కుంటుంది. హల్వా కంటే కొంచెం వదులుగా ఉంటుంది. మొత్తం మనం పోసిన పాలు నీళ్లు సమస్తం వెళ్ళిపోయినాయి లోపలికి. ఈ రవ్వకి మనం పాలు కూడా పోసాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సి వస్తాం మనం. ఇక పంచదార వేస్తాను. 1కి 1.5. ఒక రవ్వకి 1.5 గ్లాస్ వేసామన్నమాట. ఒక 5 నిమిషాల్లో మొత్తం వచ్చేస్తుంది ఇది. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకునేటట్టయితే పాలు వద్దు, బాగా మరి కాస్త నెయ్యి వేసి బాగా వేయించి ఇంకా కాస్త వేయాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పే కదా వేసాం, 1.5 కప్పు కనీసం నెయ్యి వేసి వేయించి బెల్లం కలిపితే కనుక అది కూడా చాలా బాగా వస్తుంది. కలర్ మారుతుంది, బ్రౌన్గా వస్తుంది. ఇది తెల్లగా ఉంది కదా. బెల్లం సిద్ధాంతం ఉంటే అలా చేసుకోవచ్చు. ఒక 4 నుంచి 8 నిమిషాల లోపల మొత్తం చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ బుడగలు వస్తున్నాయి చూడు. మనం ఇంత నెయ్యి వేసినా కూడా నెయ్యి వదిలిపెడుతుంది ఇది. ఈ బుడగలు రావటం వచ్చి అంచులు వదిలేసాక దీన్ని ఆపేసేయచ్చు మనం. ఒకవేళ రవ కేసరి చేయాలనుకుంటే మన ఛానల్లో 3 రకాల రవ కేసర్లు ఉన్నాయి. ఏది కుదిరితే అది చూసుకుని పెట్టుకోండి. దగ్గర పడిపోయింది చూడు మన పాయసం. అవునమ్మగారు, చూడు అడుగు అంటుతానంటుంది. ఈ తెర వస్తే చాలు. ఇప్పుడు ఇలా తీస్తుండగా చూడు ఖాళీ వస్తుంది చూసావా, అడుగును అంటుకోకుండా కనపడుతుంది అంతే. అది వస్తే చక్కగా వచ్చేసినట్టే. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు వేసుకోదలిస్తే అవి కూడా 1 గంట నానబెడితే బాదం పప్పులు పైన ఉన్న తోలు ఊడొచ్చేస్తుంది. కొద్దిగా సన్నగా చాకుతోటి గీట్లు పెట్టి కనుక ముక్కలు తరిగేస్తే నేతిలో వేయించి వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే అయిపోయింది చెయ్య. కొద్దిగా ఒక బౌల్లో పెట్టుకుని పైన కొంచెం నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేసుకోవటమే. కమ్మనైనా
గోధుమ పాయసం మీ వెసులుబాటుని బట్టి ఉదయమో సాయంకాలమో చేసి నివేదన చేసుకోండి. అద్భుతం. ఏదో మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం రమ్య గారు. ఇది స్టూడియో కాబట్టి అంత పూర్తిగా వెసులుబాటుగా చూపించలేకపోయినా నైవేద్యం ప్రధానం కాబట్టి వాటిని చేసే ప్రాసెస్ మాత్రం చూపించగలుగుతామండి. సో ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. మనం దసరా స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు ఏం నైవేద్యం చూపిస్తున్నామండి? కొబ్బరి అన్నం చేద్దాం జయ. ఓ, మూలా నక్షత్రం సరస్వతి పూజ రోజున తెల్లటి బియ్యపన్నం కానీ అంటే తెల్లటి పెరుగన్నం కానీ తర్వాత కొబ్బరి అన్నం కానీ నివేదన చేయొచ్చు. మామూలుగా కొబ్బరి అన్నం అంటే 2 పద్ధతులు చేస్తాం. బియ్యం కడగటం, మాకు కుక్కర్ పెట్టేసి అన్నం వండి పక్కన పెట్టుకోవటం, తిరగమాతలో కొబ్బరి కోరు వేసి బాగా వేయించి ఇది ఎత్తి అందులో పోసేయటం సింపుల్ మెథడ్. అన్నం రెడీగా ఉంటే తిరగమాత పెట్టుకోవడం, పచ్చి కొబ్బరి కావాలి చక్కగా, వద్దే కావాలి ఎక్కువ, కొబ్బరి పోపులో పులిహార పోపు లాగా వేసుకోవటం, అందులో కొబ్బరి వేసి చక్కగా వేయించి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు, తర్వాత ఏమో ఈ పచ్చిమిర్చి అవి వేయటం, ఎత్తి అన్నంలో కలిపేసి కమ్మటి కొబ్బరి అన్నం తయారవుతుంది. అదొక పద్ధతి. రెండోది బియ్యంలోనే కొబ్బరి పాలు పోసి వండి మళ్ళీ తిరగమాతలో కూడా కొబ్బరి వేస్తాం. ఇది ఇంకా ఎక్స్ట్రా రుచి. 2 రుచులు, ఒకటి సింపుల్ రుచి, ఒకటి ఎక్స్ట్రా రుచి. ఏం కావాలంటే మాకు ఎక్స్ట్రానే కావాలి అమ్మగారు. సరే, 1 గ్లాస్ బియ్యం పెట్టుకున్నాము. దీనికి కొలత ఏం లేదు, అందాజుగా చేయటం. 1 గ్లాస్ కొలత అంతే. బియ్యం కడిగేసి శుభ్రంగా ఒక 5 నిమిషాలు పక్కన పెడితే నానిపోతాయి. దీనికి 1కి 2 కొబ్బరి పాలు పోసుకుందాము. కొబ్బరి పాలు ఎలాగా, 1 కాయ కొబ్బరికాయ కొట్టడం, చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేయండి మొదట. దాంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసి బాగా తిప్పండి. గ్లాసు నీళ్ళకి రుబ్బేసి అది మెత్తగా అవుతుంది కదా, చక్కగా ఎందులోనే వేసి పిండేసి పాలు తీయండి. మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు పోయండి. మళ్ళీ కాసేపు మిక్సీ తిప్పితే చక్కగా పాలు వచ్చేస్తాయి, చిక్కగా వస్తాయి. ఇదిగో చక్కగా మరియు చిక్కగా కొబ్బరి పాలు 1కి 2 కొలత ప్రకారం కొబ్బరి పాలు తీసుకోండి. ఆ చిక్కదనం సరిపోతుంది. 1 గ్లాస్ అయితే 1 కొబ్బరికాయే చాలు, మరి భుజికాయ కాదు కన్నా కొంచెం పర్వాలేదు, ఆ మాత్రం ఉండే కాయ అయితే సరిపోతుంది. కడిగి పెట్టాం కాబట్టి, బియ్యం ఆల్రెడీ నానింది కాబట్టి 1కి 2 కొబ్బరి పాలు పోసేద్దాం ఇందులో. మనకి ప్రెషర్ కుక్కర్స్ వచ్చాక ప్రాణం హాయిగా ఉంది. ఇలాంటి పనులు చాలా బాగా కుదురుతాయి. ఏదైనా ఒక గరిటి స్పూన్ ఇచ్చినా పర్వాలేదు. ఒకసారి అంచుల వెంబడి ఎక్కడైనా బియ్యం ఉండిపోతే అవన్నీ పాలల్లోకి కలిపేసి, ఈ కొబ్బరి పాలతో వండిన అన్నం చాలా రుచిగా ఉంటుంది. భలే మృదువుగా గొప్ప టేస్టీగా వస్తుంది. ఉప్పు అది వేయటం లేదు. నేనేం చేస్తాను, ఒట్టిగా మూత పెట్టేసి తర్వాత తిరగమాతలో వేసుకుంటాను. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ కుక్కర్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. రైస్ కుక్కర్లో పెట్టుకునేటప్పుడు కొద్దిగా అన్ని నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి. పాలు కాకుండా కాస్త నీళ్ళు పోస్తే, లేకపోతే అది ఏమవుతుందంటే కీప్ ఫామ్లోకి వెళ్ళాక మరీ డ్రైగా జల్జల్లాడుతూ అయిపోతే, అంత అవ్వకుండా ఉండటం కోసం కాస్త అన్ని నీళ్ళు పోస్తే సరిపోతుంది. 2 విజిల్స్ రానిద్దాం. దీంట్లో తిరగమాత పెట్టుకుందాం. కుక్కర్ ఊడొచ్చేసింది. చూద్దాం మన అన్నం ఎలా వచ్చింది. చక్కగా వచ్చింది రమ్మగారు. బాగా వచ్చింది. కొబ్బరి నురుగు కనపడుతుంది, ఏం కంగారు ఏం లేదు. జస్ట్ కొబ్బరిలో ఉన్న బరక కాస్త పైకి చేరుతుంది, అదంతా రుచిగా ఉంటుంది. దాన్ని ఏం తీసేయక్కర్లేదు, అనుమానం పడక్కర్లేదు. తాలింపు వేసినప్పుడు కలిసిపోతుంది. ఇక చూడు బాగా వచ్చింది. ఓకే, ఏదైనా ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసేసుకుందాం. కొబ్బరి వాసన చూడు గుమాయిస్తుంది. అన్నం ఎంత చక్కటి వాసన వస్తుంది. దీంట్లోనే ఒక చిన్న ఐడియా చెప్తా. నట్మెగ్ జాజికాయ ఉంటుంది కదా, అవును, ఒక చిన్న ముక్క ఈ ఉడికే దాంట్లో వేయండి. తర్వాత కనపడ్డప్పుడు తీసేయచ్చు. ఈ కొబ్బరి వాసన ఇంకా ఇనుమడించి మహారుచిగా ఉంటుంది. అవును. స్టవ్ మీద చిన్న మూకుడు పెడదాం. మేము ఏం చేసామంటే 1 కొబ్బరికాయ పాలేమో అన్నంలో పోసాం, ఇంకో కొబ్బరికాయ కోరి పక్కన పెట్టుకున్నాం. అవునండి. మీ దగ్గర కోరం ఉంటే చూడండి, అప్పుడు కొబ్బరి పలుకులు ఈ కోరు సన్నగా ఆకులుగా వస్తుంది, రవ్వగా వస్తుందిగా బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఒక రకం సుమారుగా ఉంటుంది, కానీ ఇది కోరి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఏం చేద్దాం, తాలింపు 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుందాం, కరివేపాకు 2 ఎండుమిర్చి. ఆ తర్వాత ఏం చేస్తాం, కాసిన పల్లీలు, మీకు ఓపిక ఉంటే జీడిపప్పులు, తిరగమాతలు వేసుకుంటే పులిహార పోపు వేస్తాం కదా, అంతే. పులిహారకి బాగా పోస్తాం కదా, కొంచెం తక్కువ వేసుకుంటాం అన్నమాట. నూనె వేసి దీంట్లో కొబ్బరి జిడ్డుగా ఉంటుంది, ఎక్కువ చాలా నూనెగా అలా ఏం వేయక్కర్లేదు. 2 సుమారైన స్పూన్ల నూనె వేసుకుంటే చాలు. మనం
ఓకే, నూనె కొద్దిగా కాగనిచ్చి ఉమ్, ఓ పెద్ద స్పూను పల్లీలు, ఓకే. అదే పెద్ద స్పూన్తో శనగపప్పు, అదే స్పూను మినప్పప్పు, ఆవాలు కూడా కొంచెం తక్కువ వేసుకుందాము. తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర యాక్చువల్గా నీ ఫేవరెట్ కదా జయ? అవును రమ్మగారు. నా ఫేవరెట్ ఏమో మినప్పప్పు. ఉమ్, కొద్దిగా ఎండుమిర్చి, ఒక చిన్న స్పూను జీలకర్ర. అంటే ఈ చిన్న కొడుకు కొద్దిగా ఇంగువ. వేగిందే పోపు. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు. మిరపకాయలకి నూనె వేపు అంతా తగిలేక కొబ్బరి వేసేసుకుందాం ఇందులో. పచ్చిపోయేదాకా కొబ్బరి వేయించేసేయండి. మంచి వాసన వస్తుంది కదా. కొబ్బరి చట్నీ. దీంట్లో చాలా చోట్ల కనపడుతుంది తేజ్పత్తా ఉంటుంది, బిర్యానీ ఆకు కూడా వేస్తారు, వాసన బాగుంటుంది. అవును. ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. మన అన్నంలో ఉప్పు వేసుకోలేదు కదా, ఇందులోనే సరిపడా ఉప్పు వేసేద్దాము. బాగా కలిపేసి పైకి కిందకి స్టవ్ కట్టేసేద్దాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇది పూర్తి ఆప్షనల్ అండి, మీకు అలవాటు ఉండి నచ్చబాటుగా ఉంటే వేసుకోండి. వేసేనా? వేసి అన్నంలో వేసి ఓకే. కలిపేసేయండి. అమ్మని వాసన వస్తుంది, చక్కగా గుమగుమలాడుతూ కలిసేలాగా చక్కగా కలిపేసేయండి. దీంట్లో ఒక దాల్చిన చెక్క వేసుకోవచ్చుట, ఇప్పుడే వింటున్నాను నేను. కావాలంటే ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఉడికేటప్పుడు కనుక వేస్తే వాసన పడుతుంది, తర్వాత ఆ దాల్చిన చెక్క కానీ ఒకటి ఉంది రమ్మగారు, మనం ప్రసాదం అనుకునేటప్పుడు అలాంటివి వేసుకోలేకపోతాం. మసాలా నైవేద్యంగా దినుసులు పెట్టేటప్పుడు వేయరు. మామూలుగా ఇంట్లో మనం వండుకున్నప్పుడు దాల్చిన చెక్కో లేకపోతే లవంగము, పువ్వు అలాంటివి వేసుకుంటాం. నైవేద్యం అనేటప్పుడు అట్లా వేయాలనిపించదు మరి కదా. మేము వేయము, ఎలాగో వేయము, అటు ఇటు కూడా అప్పుడు ఇప్పుడు కూడా ఇది ఇలాగే చేస్తాను. కొబ్బరి అన్నం ఒక రకంగా చేసాం, రెండో రకంగా చెప్పాం. మీకు కుదిరిన రకంగా ఈ ప్రసాదాన్ని అన్నపూర్ణాదేవికి కానీ సరస్వతీదేవికి కానీ చేసి ఆ రోజున నివేదన చేసుకోండి. ఇదిగో. రైట్. మరి ప్రేక్షకులందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు.